హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ముక్తేశ్వరి పునరాగమనం నవల చదువుకుందామండి. ఈ నవల కోసం ఇంతకు ముందు మీరు అడిగారు, నాకు ఇప్పటికి లభించిందండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పునర్జన్మ రూపంలో ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు ఆత్మకు ఆవాహన కేంద్రమైన శరీరం ఎందుకు చిత్రమవుతోంది? ఆత్మ తిరిగి తన పాత శరీరంలోకి చేరుకోవాలి అనుకుంటే ఏం జరుగుతుంది? అప్పటి వరకు ఆ శరీరం నాశనమైపోకుండా ఉండాలి. అది ఎలా? మనోనైర్మల్యం గలవారు తన మనసును ఏ రంగాన్ని కోరుకుంటారో మరియు వారు ఎటువంటి సాధనా సంపత్తిని ఆశిస్తారో ఆ రంగాన్ని మరియు ఆ సాధనా సంపత్తిని వారు తమదిగా చేసుకుంటారు. అందుకే సకల శుభాలు అర్థించేవారు ఆత్మజ్ఞానిని నిండు మనస్సుతో పూజించాలి. విశాల విశ్వం, ఆశాంతం చిక్కని చీకటి, ఓ గుండు సూది మొనంత కాంతి బిందువు. శరవేగంతో తెలుసుకున్న లక్ష్యం, తెలియని దారిలో అనంత విశ్వాన్ని శోధించుకుంటూ ఛేదించుకుంటూ ముందుకు పోతోంది. ప్రయాణం పెరిగిన కొద్దీ అలసిపోవలసిన ఆ కాంతి బిందువు మరింతగా చైతన్యవంతమవుతోంది. మరింత శక్తిని ప్రోగు చేసుకుంటూ అమితమైన వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఆ కాంతి బిందువు చుట్టూ అనంతమైన శూన్యం. అక్కడెవరూ లేరు, ఏదీ లేదు. ఎంత వేగంతో మరెంత దూరం ఈ ప్రయాణం చేయాలి? ఎప్పుడు తనకు తన ఆత్మదర్శనం కలుగుతుంది? కాంతి బిందువు హృదయ కుహరంలో నిర్వేదం నిశ్చల స్థుతికి దారితీయగా ఓ చోట శూన్యంలోనే ఏ ఆధారమూ లేకుండా నిలిచిపోయిన కాంతి బిందువు ఒక్కసారి ఆది పరాశక్తిని అనంతమైన ఆత్మశక్తితో అపరిమిత భక్తితో ప్రార్థించింది, వేడుకుంది. అమ్మా జగజ్జనని, ఆదిపరాశక్తి, జనన జీవన మృత్యువులకు అధిపతిరాలివైన నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి. నేను కోరుకునేది ఒక్కటే, నన్ను నా ఆత్మలోకంలోకి పంపించు. నా ఆత్మను నేను దర్శించుకోవాలి. నా హృదయ కుహరంలో గుహ్యంగా ఉన్న నా ఆత్మ కోసం నేను అన్వేషిస్తున్నాను. మానవ ప్రపంచం మీద మక్కువ తీరని నేను ఒక్కసారి నా ఆత్మను దర్శించుకుని తిరిగి ప్రాపంచిక జీవితంలోకి ప్రవేశిస్తాను. ఆధ్యాత్మిక జీవనాన్ని విడనాడనని మాట ఇస్తూ ఆ కాంతి బిందువు తపస్సుకి సాంద్రత తోడైన కొద్దీ ఒకటి రెండుగా తన భౌతిక స్వరూపాన్ని పెంచుకుంటూ పోతోంది. కంటికే కనిపించని కాంతి బిందువు పెరిగి పెరిగి పెద్దదై జ్వాలగా ఎదిగిపోతోంది. తపశ్శక్తితో కాంతి బిందువులోని చంచలత్వం పోయి తపస్సు ఎందు స్థిరత్వం చోటు చేసుకుంది. శక్తి అంతర్ముఖమై జాగృతమై విషయ వికారాలు నశించిపోవటంతో ఆత్మజ్యోతి కనిపించడం ప్రారంభమైంది. జ్ఞాన దర్శనం కలుగుతోంది క్రమంగా. సరిగ్గా అదే సమయంలో ఎక్కడో ఎప్పటి నుంచో పారమార్థిక నిశీతితో నిశ్శబ్దాన్ని మోస్తున్న ఓ కొండగుహలో గాఢ సుషుప్తిలో ఉన్న ఓ పరమయోగి యోగముద్రలోంచి నెమ్మదిగా కదిలిన భావన. నిద్రపోతున్న అడవిలో నిశ్శబ్దంగా కూరుకుపోయి ఉన్న పర్వతాంతర్భాగాల్లో నిశ్శబ్ద ప్రకృతి కడుపులో ఎక్కడో ఏదో కదలిక, ఆధ్యాత్మిక పొరల్లో అప్రయత్నంగా చోటు చేసుకున్న కదలిక అది. ఆ కదలికలోంచి ఓ కాంతిపుంజం అనంతమైన చీకటి నిశీధిని చీల్చుకుని నిశ్చల స్థితిలో ఏకోన్ముఖమైన జగన్మాతలో లయమైపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆ కాంతి బిందువుని మృదువుగా ఆప్యాయంగా సృజించింది కన్న తల్లిలా. ఆ వెంటనే రహదారి వేసినట్లుగా కోట్ల యోజనాల దూరం సన్నని కాంతిరేఖ దారి చూపుతున్నట్లుగా పరుచుకుంది. మరుక్షణమే కాంతి బిందువులోకి అఖండమైన దివ్యశక్తి చొరబడింది. ఆ వెంటనే ఆ కాంతి బిందువులోకి మూలాధార కేంద్రాలు చైతన్యం పొందాయి. తదనంతరం కాంతి బిందువు జాగృతమైపోయింది. జగన్మాతకు కృతజ్ఞతలు తెలుపుకొని కొండగుహకేసి ప్రయాణం సాగించింది. ఎన్ని లక్షల యోజనాల దూరమో కనురెప్పపాటు కాలంలో అధిగమించి కొండగుహ ముందు నిలిచిందా కాంతి బిందువు. ఏమిటి తల్లి, ఏం కావాలి నీకు? సృష్టి స్థితి లయలతో మునిగిపోయిన జగజ్జనని, ఎందుకు నీ తపశ్శక్తితో కదిలించే ప్రయత్నం చేస్తున్నావు? మేము లేమా ఇక్కడ? భౌతికం ఎక్కడే అయినా పారమార్థిక అన్వేషణ అక్కడే కదా. మాలాంటి యోగులకు చెప్పు తల్లి, నాకు చెప్పు. నా బిడ్డ మొర ఆలకించి ఆశీర్వదించమని, సర్వశక్తులు ప్రసాదించమని ఆదిపరాశక్తి ఆజ్ఞ ఇచ్చారు. అందుకే కాంతిపుంజపు రహదారి మీద నుంచి నిన్ను నాకడకు చేర్చుకున్నాను. నీ మనస్సుని, ఇంద్రియాల్ని, బుద్ధిని షిరిడీ సాయినందు నిలిపి తపించిపోయిన నీకు తపశ్సిద్ధి కలిగించాను.
నువ్వు గొప్ప సాధకురాలివమ్మా. సాధకులకు వైరాగ్యం పెరిగే కొద్దీ వారి చిత్తం జగత్తులోని విషయాల నుంచి, సుఖభోగాల నుంచి విరక్తం అవుతుంది. అలాగే దారి చిత్తవృత్తి, ఇంద్రియాలు అంతర్ముఖమైపోతాయి. చివరకు చిత్తం, ఇంద్రియాలు తపశ్శక్తి వలన బహిర్ముఖత వదిలి అంతర్ముఖమై జాగృతమైపోయి కార్యశీల దిశగా సాగిపోతాయి. మేల్కొనే ఆ శక్తి మనస్సు, ఇంద్రియాల ఆధారంగా వాటికంటే వేరుగా ఉంటూ పనిచేస్తుంది. ఇది నీకు తెలియనిది కాదు. కేవలం సాధకులకు మాత్రమే ఇది తెలిసి వస్తుంది. నీలో నిజంగా ఇప్పుడే తపస్సు ప్రారంభమైంది. జాగృతి పొందిన నీ శక్తి సంస్కారాల ఆధారంగా వాటిని క్రియలుగా పరిణమింపజేసుకుంటున్న గొప్ప స్థితిలో ఇప్పుడు నీవున్నావు. అవునా? గంభీరమైన సృష్టినే శాసించే స్వరం కొండ గుహల్లోంచి బయటకు వినిపించింది. పరమయోగులకు ప్రణామాలు. మీరు సెలవిచ్చినది నిజమే. అయినా ఓ పెద్ద కోరిక, చిన్న మనసుతో అడుగుతున్నాను స్వామి. నా ఆత్మను నేను దర్శించుకోవాలి. మూసిన నోటిలో కదలిన నాలిక సృష్టించిన నిశ్శబ్దం తిరిగి అలముకుందక్కడ కొద్ది క్షణాలు. ఆ పైన కొండ గుహలోంచి పెద్ద నిట్టూర్పు వెలువడింది. ఒక్కటి తెలిస్తే ఆనందం, రెండు తెలిస్తే అంధకారం, ఒకటైతే ఏకోన్ముఖం, రెండైతే బహుముఖం, మొత్తం తెలుసుకుంటే మోక్షం. అయినా నీ కోరికను తీర్చకుండా ఆపే శక్తిని నా తల్లి నాకెందుకు ఇవ్వలేదు? అన్నీ తెలిసిన నీవు, తెలుసుకోగలిగిన నీవు, అమోఘమైన తపశ్శక్తితో ఓ స్థాయికి చేరుకున్న నీవు తిరిగి భరిస్తాను కష్టాన్ని, సహిస్తాను నష్టాన్ని, అనుభవిస్తాను ఆత్మ సంఘర్షణని అనే ఆలోచన నీకు రావటం ఎంతగా ఉంది? విధి వైపరీత్యం. అపారమైన ఆధ్యాత్మిక చింతనతో సకల చరాచర సృష్టిని విస్మరించి చేసిన నీ తపస్సు, నీలో జగన్మాత అంశను ప్రవేశపెట్టబడుతున్న ఆఖరి క్షణంలో పుట్టిన వింతైన కోరిక. ఈ చరాచర సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ. ఆ మానవ జన్మ ద్వారానే దివ్యత్వం ఆవిష్కృతం కావాలి. అందుకు ఆ జగన్మాత అనుగ్రహం కావాలి. శరీరం అశాశ్వతం, ఆత్మే శాశ్వతం. శాశ్వతమైన ఆత్మనే శరీరంగా పొందగలిగిన వాడు అనశ్వరులు. అనశ్వరులు మాత్రమే చతుర్దశ భవనాలలో ఊర్ధ్వలోకంలో ఉండే భూలోకంలో భువర్లోకం, మహేంద్రలోకం, మహర్లోకం, జ్ఞానలోకం, తపోలోకం, సత్యలోకాలను అధోలోకాలైన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలను దర్శించి రాగలరు. అలా నువ్వు దర్శించుకుని పరమలోకాలతో నీకు ఆత్మ సంబంధం ఏర్పడబోతున్న ఆఖరి గడియలో నీలో ఈ వింత కోరిక జనించటం అనూహ్యంగా ఉంది తల్లి. యోగులకు దివ్య జ్ఞానంతో పాటు దివ్య శక్తులు సొంతమవుతాయి. సిద్ధులు గుప్పెటలోకి చేర్చుకుంటారు. దివ్య శక్తులు, సిద్ధులు నీకు సొంతం కాబోతున్న శుభగడియల్లో నీకు ఐహికంపై మనసు మారటం ఊహింపనలవి కాకుండా ఉంది. ఊర్ధ్వలోకాలకేసి ఎదుగుతున్న నీవు తిరిగి ప్రథమలోకమైన భూలోకంపై మక్కువ పెంచుకోవటం ఏ పరిణామానికి దారితీస్తుందో. ఈ ప్రపంచాన్ని వదిలిపొమ్మని నేను నీకు చెప్పటం లేదు. నేనే వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీదే తపస్సు చేస్తున్నాను. దీన్ని వదిలి వెళ్లటం యోగులకు జీవనం కాదు. ఇక్కడ ఉండే అక్కడ ప్రపంచాన్ని చూడగలగటమే తపస్సుకి పరమార్థం. నీలో మొలకెత్తిన పారమార్థ దశ తిరుగుముఖం పట్టింది. నీ తపశ్శక్తికి అపూర్వమైన అతీంద్రియ శక్తులు నీ సొంతం కాబోయే ఆఖరి క్షణంలో ఈ వింత కోరిక. నీకు లభించే అతీంద్రియ శక్తుల ద్వారా బాధితులకు మేలు చేయవలసిన నీవే బాధగా మారిపోతున్నావంటున్నావు. పాపుల్ని పుణ్యాత్ములుగా మార్చే శక్తి నీలోకి జొరబడుతున్న ఆఖరి క్షణంలో ఓ గొప్ప అత్యున్నతమైన స్థానం నుంచి దిగిపోవాలనుకుంటున్నావు. ఈ సృష్టిలో ఎంతటి వైవిధ్యం, ఎంతటి వైరుధ్యం! ఒక్కొక్కరిది ఒక్కో దారి. కుండలినిలోని సృష్టి రహస్యాలను తెలుసుకుని నీ ఆత్మను ఆ పరమాత్మలో లీనం చేసుకోగల శక్తిని సముపార్జించుకుని తిరిగి ఐహికమైన కోరిక, నిట్టూర్పు. అయినా కాంతి బిందువులో స్పందన లేదు. స్పందించాలని ఆ కాంతి బిందువుకి లేదు. అందుకే మౌనాన్ని ఆశ్రయించింది. తెలిసే కోరుకున్నప్పుడు వద్దని చెప్పటం సరైన సమాధానం కాదు. కాలం అనుల్లంఘనీయం. కాలగతిని, కారానుసారాన్ని ఎవరడ్డుకోగలరు? ఏ ప్రేరణ ఎవరిలో ఎందుకు కలుగుతుందో శారదాంబకు తప్ప అన్యులకు అనుభవం కానిది. ఆది పరాశక్తి ఆలోచన ఆపలేనిది. నిన్ను ఈ క్షణాన్నే రెండుగా చేస్తున్నాను. నా తపోశక్తిలోని సగభాగాన్ని దారపోస్తూ
వెనక్కి తీసుకునే శక్తి మాత్రం నాకు లేదు తల్లి. ఆ శక్తిని తిరిగి పొందటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నాకు. నీ మీదికి మహాప్రమాదం, ప్రళయం ముంచుకొచ్చినప్పుడు మాత్రమే నన్ను తలుచుకో. అది నేను నీకిస్తున్న వరం, నీవు కోరుకుంటున్నది, ఆ అమ్మ నీకు ప్రసాదించమన్నది. నేను నీకిస్తున్నది అపూర్వమైనది, అనన్య సామాన్యమైనది. భరించగలవా ఆ తేజస్సుని? తట్టుకోగలవా ఆ వేదనని? తట్టుకోలేక నన్ను తలుచుకున్నా నేను నీకు మరొక్కసారే సహాయపడగలను. మిగతా బాధలు నీవే. గుహ బయట నిశ్శబ్దం, కాంతి బిందువులో తిరిగి మౌనం. తిరిగి గుహలోంచి తుఫాను లాంటి నిట్టూర్పు వెలువడింది, అగ్ని జ్వాలల్ని విరజిమ్ముకుంటూ. ఒక జన్మలో నేను నీలోని సగం తపశ్శక్తిని నా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాను. జన్మజన్మల రుణానుబంధ భారం ఇక నాపై లేదేమో అన్న స్వార్థంతో ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు సర్వసుఖాల్ని త్యజించి నేను చేసుకున్న తపస్సు, దాని ద్వారా నేను సముపార్జించుకున్న ముక్తి, దైవానుగ్రహం, గుప్తనిధి నీకోసం ఖర్చు పెట్టక తప్పని స్థితి ఎదురైంది. చివరి దశలో రుణం తీర్చుకోవాలంటూ వచ్చి నా ముంగిట నిలిచావు. నా దురదృష్టం, నాకిది అనివార్యం. రుణానుబంధ రూపేణ మాతాపిత సుతాలయ. గత జన్మలో చేసుకున్న రుణం వల్ల ఈ జన్మలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబ పరివారం, స్నేహితులు, బంధువులు ఏర్పడతారు. ఎవరు ఎంత రుణాన్ని తీర్చుకోవటానికి వచ్చారో దానిని తీర్చుకునే వెళ్ళిపోతారు. ఇది అనివార్యం. రుణమే బంధానికి కారణమవుతుంది. కొందరు రుణాన్ని తీర్చుకోవటానికి వస్తే మరి కొంతమంది రుణాన్ని తీసుకోవటానికి వస్తారు. అందువల్లనే ఒక కుటుంబంలో అందరూ ఒకేలాగా ఉండకుండా కొందరు మంచివారుగా, కొందరు చెడ్డవాళ్లుగా, కొందరు స్వార్థపరులుగా, మరికొందరు నిస్వార్థపరులుగా ఉంటూ ఉంటారు. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఈ కారణం చేతనే వైవిధ్యమైన వ్యక్తిత్వంతో, వైరుధ్యమైన భావాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక కుటుంబంలోని వ్యక్తులైనా అందరూ ప్రేమగా ఉండకుండా కొందరు మాత్రమే ప్రేమగా ఉంటూ మరికొందరు ద్వేషాన్ని కలిగి ఉంటారు. గత జన్మలో ఒకరిని కష్టపెట్టడం వలన వారు పగపూని కొడుకులుగా, కూతుర్లుగా పుట్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ తల్లి, తండ్రి అనే గౌరవం, ప్రేమాభిమానాలు ఏమాత్రం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. సోమరిపోతూ తిరుగుపోతూ అయిన కొడుకుల్ని, పొద్దికలేని కూతుర్లను నిర్బంధించలేకనే కుమిలిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు నాకు అదే పరిస్థితి ఎదురైంది. తీసుకున్న రుణంలో నిజాయితీ ఉంటే ఎన్ని జన్మలకైనా అది వెంటాడుతూ ఉంటుంది తల్లి. ఏదో ఒక జన్మలో ఈ భూమి మీద ఆ రుణం తీర్చుకోక తప్పదు. ఎంతటి వారికైనా ముందు నువ్వు పరమాత్మలో కలిసిపోతే ఆ తదుపరి నేను ఐక్యమయ్యేందుకు రంగం సిద్ధమవుతుండగా పైకెళ్ళి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తే ఆ మహాతల్లి నిన్ను నాదరికి చేర్చి నీ బాధ్యతల్ని, కోర్కెని నా భుజాలపై ఉంచింది. నేను నీ నుంచి తీసుకున్న రుణాన్ని గుర్తు చేసి నన్ను తనలో ఐక్యం చేసుకునేందుకు మరికొంతకాలం గడువు విధించింది నీ తల్లి. అనుభవించక తప్పదు, నీ కోరిక తీర్చక తప్పదు అన్న మరుక్షణమే అక్కడ పరుచుకున్న చిక్కని చీకటి నిశ్శబ్దంలోంచి సృష్టి, స్థితి, లయ, కాంతి కిరణాలు మూడు సూటిగా ప్రయాణం చేస్తూ వచ్చి ఒకచోట ఒక్కటిగా చేరి ఆ పైన బాణంలా మారి కాంతి బిందువుని రెండుగా చీలుస్తూ వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే అక్కడ దివ్య చైతన్యం ఆవిష్కరించింది. జ్ఞాననేత్రంతో మహాయోగి మాటల్లోని మార్మికతని ఆ కాంతి బిందువు అర్థం చేసుకుని ఉంటే తన కోరికను వెనక్కి తీసుకునేదేమో. ఆ కాంతి బిందువుకి అప్పుడు తెలియదు తాను చేసింది తప్పని. తనడిగిన వరం తనను అతలాకుతలం చేస్తుందని. తిరిగి తన భౌతిక శరీరంలోకి ఆ కాంతి బిందువు ఆత్మ పునః ప్రవేశించింది. ప్రాపంచక జీవనం పునః ప్రారంభమైంది. ఆఖరి ఘడియలో ఇహానికి పరానికి మధ్య మయ తెర పడిపోయింది. మనిషికి భగవంతునికి మధ్యనున్న కోట్లాది యోజనాల దూరాన్ని సన్నని తెర ఆక్రమించేసుకుంది. అందుకే ఇప్పుడు విచిత్రం భూమి మీద ప్రాణం పోసుకోబోతోంది. యోగశక్తి, దివ్యశక్తి కలగవలసిన ఆ విచిత్రమే ముక్తేశ్వరీదేవి. ఇది జరిగిన 2 పుష్కరాల వరకు ఎక్కడా ఏ మార్పు లేదు, ఎక్కడా ఏ కదలిక లేదు. 24 ఏళ్లు దొర్లిపోయాయి. ఎక్కడో వేసిన విత్తనం ముక్తేశ్వరీదేవిగా మారి సరికొత్త ఆధ్యాత్మిక సంచలనం సృష్టించబోతోంది. అందుకే కథ తిరిగి ప్రారంభమైంది. పంచభూత నిర్మితం మానవ శరీరం, పంచేంద్రియాల మూల కేంద్రం మానవ శరీరం. భగవంతుడు భలే చమత్కారి. అన్ని ఆకర్షణల్ని
మనిషి ఎదురుగానే ఉంచుతాడు. ఆ పైన మనిషికి ఇంగిత జ్ఞానం, విచక్షణ, వివేకం, నిగ్రహం కూడా ఇచ్చాడు. మందు, విందు, మగువ, జోదం, వ్యసనం, స్వార్థం, కుచితం, అసూయ, అహంభావం, క్రోధం, కోపం, అసహనం, సత్వం, బద్ధకం, అతి సుఖం, అతి నిద్ర, భోగలాలస, అధికారదాహం, ఆర్భాటం, అయోమయం, అన్యాయం, అక్రమం, లంచగొండితనం, నిర్దయ, నిర్లక్ష్యం, నిరంకుశత్వం, నేను, నాది, నా వాళ్ళు, రౌడీయిజం, గూండాయిజం, ఎన్ని మానసిక వ్యాధులు! నిత్యం మనిషి వీటి మధ్యలోంచే ప్రయాణిస్తూ ఉంటాడు. తనెంతకాలం బ్రతుకుతాడో తనకే తెలియదు. తనెంతకాలమైనా బ్రతకగలడు అనే ఆశతో అనుక్షణం వీటన్నింటికీ లోనైపోతూ అరుదుగా లభించే మానవ జన్మను నికృష్టాలమయంగా మార్చుకుంటాడు. మనిషి తనని తానే చెడగొట్టుకుంటాడు తప్ప తనను చెడగొట్టే అవకాశాన్ని, హక్కుని మరెవ్వరికీ అందివ్వడు. నిజానికి మనిషికి శారీరక రుగ్మతల కన్నా మానసిక రుగ్మతలే ఎక్కువ. అదృష్టం కొద్దీ మనిషికి పిచ్చెక్కటాన్నే మనిషికున్న ఏకైక రుగ్మత అని మనిషి భావిస్తూ ఉంటాడు. ఎవరైతే పంచేంద్రియాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని మనిషి జంతువులా ప్రవర్తించకూడదని, భగవంతుని దయకు పాత్రుడు కావాలని దీక్ష పూనుతాడో అతను మాత్రమే భగవంతుడి మహావరమైన మానవ జన్మకి సార్థకత చేకూర్చుకుంటాడు. కేవలం భగవంతుడి అనుగ్రహాన్ని పొందటానికి మాత్రమే కాదు, తన జీవిత కాలంలో ఎంతో అభివృద్ధి సాధించాలన్నా, మరెంతో ఎత్తులకు ఎదగాలన్నా, 10 మంది చేత మంచివాడనిపించుకోవాలన్నా, 10 మంది ఆకలి తీర్చాలన్నా, కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకోవాలన్నా, ముఖ్యంగా మనిషికి కావలసింది ఇంద్రియ నిగ్రహం. భగవంతుని చేతిలో అన్నీ ఉంటాయి, ఒక్కటి తప్ప. కానీ మనిషి చేతిలో ఒక్కటి తప్ప మరేది ఉండదు. అది అహంభావం. ఆశకు సమానమైన భూతం లేదు, సంతృప్తికి సమానమైన దైవం లేదు, సరాగానికి సమానమైన విషం లేదు, విరాగానికి సమానమైన అమృతం లేదు, దయకు సమానమైన పుణ్యం లేదు, నిర్దయకు సమానమైన పాపం లేదు, జ్ఞానానికి సమానమైన సుఖం లేదు, అజ్ఞానానికి సమానమైన దుఃఖం లేదు, భక్తికి సమానమైన భూషణం లేదు, ముక్తికి సమానమైన ధనం లేదు, అహంకారానికి సమానమైన శత్రువు లేడు, వినమ్రతకు సమానమైన బంధువు లేడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి దాటి 0 అవర్స్లోకి మొదటి క్షణం ప్రవేశించిన వేళ. నగరం మొత్తం అంధకారంలో కూరుకుపోయి ఉంది. అంతా చిమ్మ చీకటి. అంతవరకు మామూలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్నట్టుండి ఏదో తెలియని మార్పు. గుండెలు జలధరించే ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు మొదలయ్యాయి. క్షణానికి చిక్కని కారు మేఘాలు ఆకాశాన్ని మరింతగా కమ్ముకుపోతున్నాయి. విశాఖ పక్కనున్న బంగాళాఖాతంలో డిప్రెషన్. ఏ క్షణాన్నైనా ఆ నగరాన్ని, ఆ పరిసరాల్ని ముంచెత్తేలా ఉంది పరిస్థితి. స్టేషన్ ముందున్న 100 ఏళ్ల నాటి చెట్టు ఒకటి పిశాచంలా ఊగిపోతోంది, నిలువునా వణికించేలా. పోరుమని శబ్దాలు. వీధుల్లోని దుమ్ము తెరచాపలా లేస్తోంది. స్టేషన్ పార్కింగ్ ప్లేస్లో పడున్న ఊరకొక్క ఒకటి ఉన్నట్టుండి తల ఎత్తింది. అకస్మాత్తుగా హృదయ విదారకంగా మొరిగింది. శిథిలమైపోయిన రైల్వే సిమెంట్ బెంచీ మీద ముడుచుకుని పడుకున్నాడు భిక్షగాడు. ఉలిక్కిపడి లేచాడు. ఊరి మీదకేదో ముంచుకొచ్చేసినది. ఏ నాశనం జరిగిపోద్దో అని భయపడిపోయి లేచి కూర్చున్నాడు. అప్పుడే టప్పున అతని నెత్తి మీద పడిందొక వాన చినుకు. ఆ వెంటనే టపటపమంటూ మొదలైంది వర్షం. భిక్షగాడు ప్లాట్ఫామ్ షట్టర్ కిందకు వెళ్ళిపోయాడు వేగంగా. బోరున వర్షం ఎవరో ఆకాశంలోంచి కుండలతో పోసినట్లుగా కురుస్తోంది. స్టేషన్ ముందున్న చెట్టు ఒకటి పెళపెళమంటూ చూస్తుండగానే నేల కూలింది. నింగి నేలను ఏకం చేసేట్టు జోరున కురుస్తున్న ఆ వర్షం ప్రళయకాలాన్ని గుర్తుకు తెస్తోంది. కన్ను పొడుచుకు చూసినా ఎక్కడా వెలుతురు చుక్కలేదు. అంతా కటిక చీకటి. అక్కడొక పెద్ద పట్టణం ఉందన్న ఆనవాళ్లే లేవు. ఒక్క విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తప్ప వెలుతురు మరెక్కడా లేదు. స్టేషన్లో అక్కడక్కడా ముసుగు తీసుకుని ఉన్నారు ప్రయాణికులు. ఉండుండి ఈదురుగాలులు ఊలలు వేస్తూ వీస్తున్నాయి. టపటపమంటున్న వర్షపు చినుకుల శబ్దం వికృతంగా ఉంది. రైల్వే ట్రాక్లపై వర్షపు నీరు కాలువలు కడుతోంది. ఈదురుగాలుల ఉధృతి ఇంకా పెరిగింది. దాంతో స్టేషన్ పైన కప్పే లేచిపోతుందేమో అని భయం పుడుతుంది. ఢమఢమని ఉరిమిందొక పెద్ద ఉరుము. బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు హడలిపోయారు. చెక్మని మెరిసిందొక మెరుపు. ఆ కాంతికి పరిసరాలు ఒక్క క్షణం మాత్రమే కనిపించాయి. క్షణంలో మళ్లీ చీకటి కమ్ముకుంది. అందరి గుండెలు పీచు పీచుమంటున్నాయి. గుబులు గుబులుగా ఉంది అంతా.
ఎక్కడో పిడుగు పడ్డట్టు భీకరంగా ఉరిమింది ఆకాశం. ఆ శబ్దానికి భయపడి ప్లాట్ఫామ్లో తల్లి ఒడిలో ఒదిగి పడుకున్న ఓ చిన్న పాప కెవ్వున అరిచింది. ఆ అరుపును మింగేస్తూ వినపడింది దూరంగా రైలు బండి పెట్టిన కోత. ఒంటికన్ను రాకాసిలా చీకటిని చీల్చుకుని వచ్చి స్టేషన్లో ఆగింది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సాయంత్రానికే రావాల్సిన ట్రైన్ అర్ధరాత్రికైనా క్షేమంగా స్టేషన్కి చేరుకున్నందుకు స్టేషన్ స్టాఫ్ రిలాక్స్ ఫీల్ అయ్యారు. పెను ప్రమాదం తప్పిపోయినట్లుగా స్టేషన్ మాస్టర్ గుండెల నిండా ఊపిరి తీసుకుని స్టేషన్లో నిలిచిన రైళ్లు బయలుదేరి వెళ్లకుండా ఆ స్టేషన్కి షెడ్యూల్ ప్రకారం రాబోయే రైళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. అప్పటికప్పుడు స్టేషన్ వెలుపల ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్లో ఆటోలు మసకమసగగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశంలో నీరు మడమల ఎత్తులో వేగంగా ప్రవహిస్తోంది. స్టేషన్లో నుంచి వస్తున్న వెలుగు పలుచగా ఆటో స్టాండ్లో పడుతోంది. ఎక్కడో ఏదో రేకు బోర్డు ఒకటి గాలి కొట్టుకుంటూ ఉంది. ఆ శబ్దం బేతావహంగా ఉంది. విశాఖ నగరం అంతా ఆ క్షణాన ప్రకృతి చేస్తున్న ఆ బేభత్సానికి గజగజ వణికిపోతోంది. ప్రకృతిని మనిషి తన చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న కొద్దీ గోడకేసి కొట్టినట్టు ప్రకృతిలోంచి కొత్త ప్రళయాలు పుట్టుకొస్తున్నాయి. సృష్టి రహస్యాన్ని తెలుసుకునేందుకు మనిషి చేసే ప్రతి ప్రయత్నం వెనుక వేలాదిగా కొత్త ముడులు వేస్తూ ఉంటాడు దేవుడు. మనిషి మేత ఎంత పదును తేరినా పరమాత్మలో దాగిన పరమ రహస్యాన్ని విప్పి చూడటం మానవునికి అందని పండే. ఎక్కడో దిగంతాల అంచుల నుంచి వాన చినుకుల్ని చీల్చుకుంటూ వీస్తున్న ఒక ఈదురుగాలి తెర మహాబలంగా వచ్చి కొట్టింది. దూరంగా ఉన్న రిక్షా ఒకటి ఎండుటాకులా ఎగిరి కింద పడింది. ఆ రిక్షా తాలూకు పుల్లర్ అందులో లేడు. ఉంటే మటుకు అతని నడుము విరిగిపోయి ఉండేది. ఆటో డ్రైవర్స్ అందరూ సుడిగాలిలా వచ్చి పడిన వర్షానికి ఆటోలను వదిలిపెట్టి స్టేషన్ ముందు భాగంలో తలదాచుకున్నారు. పేకల్లోతో ఆందోళనలో ఉన్నారు వాళ్ళు. ఆటో స్టాండ్లో మడుగు కట్టి ఉన్న నీటి మట్టం ఇంకొంచెం పెరిగితే చాలు ఇంజన్లు తడిసిపోతాయి. ఇంజన్లోకి నీరు పోతే తర్వాత నానా తంటాలు పడవలసి వస్తుంది. అందుకే తమ ఆటోల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అనుకుంటున్నారు. కానీ అందుకు సమయం చెక్కడం లేదు వారికి. బయటకు అడుగు పెడితే చాలు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి వాన చినుకులు. వాళ్ళెంత వేగంతో బయటకు పోతున్నారో అంతకు రెట్టింపు వేగంతో వచ్చి స్టేషన్లో పడుతున్నారు. ఈ బాధకు తోడు ఈదురుగాలులు పెట్టే బాధ భరింపరానిదిగా ఉంది. ఈసారి మరింత బలంగా వీచింది మరో గాలి తెర. అన్నిటికంటే ముందుగా ఏ ఆచ్ఛాదన లేకుండా నిలబెట్టబడి ఉన్న ఆటో ఒకటి వర్షపు నీటి ఉధృతికి తిరగబడింది. గొల్లుమని అరిచాడు ఆ ఆటో డ్రైవర్. బాణంలో ఆటో దగ్గరకు దూసుకుపోయాడు. ఇంతలో పెళపెళమని శబ్దం చేస్తూ విరిగిపడింది ఆటో స్టాండ్ అవతల ఉన్న మరో చెట్టు. అరిచి చెవులు రెండు మూసుకుని వెళ్లిన దారినే వెనక్కి వచ్చేశాడు ఆ ఆటో డ్రైవర్. మిగిలిన ఆటో డ్రైవర్లందరూ అతన్ని జాలిగా చూశారు. ఎవ్వరి నోటి వెంట మాట రావడం లేదు. ప్రకృతి సృష్టిస్తున్న ఆ విలయ తాండవాన్ని కళ్ళారా చూస్తుంటే ఎవరి మస్తిష్కాలు పనిచేయడం లేదు. గుండెల్లో చల్లని మంచు హస్తం ఒకటి చెయ్యి పెట్టి దేవుతున్నట్లు అందరిలోనూ అంతు తెలియని భయం ప్రవేశించింది. తుఫానుందని ఏ హెచ్చరిక లేదు. అలాంటప్పుడు ఇంత హఠాత్తుగా ఇంత భీకర ఈ ప్రళయం వచ్చి పడిందంటే అదే పరిణామాలకు సంకేతం. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లోంచి దిగిన ప్రయాణికులంతా ప్లాట్ఫామ్ మీదే ఆగిపోయారు. ఊరేదో వాడేదో వాగేదో వంకేదో తెలియని ఆ నిసీదిలో ఎలా వెళ్ళాలి అనే భయంతో వణికిపోతూ సూట్ కేసులు కిందేసుకుని ముడుచుకుని కూర్చున్నారు. అటువంటి ప్రళయకాల సమయంలో కూడా ఓ అమ్మాయి అమిత వేగంతో ఆటో స్టాండ్ కేసు వచ్చింది. ఆ యువతి వయసు 2 పదులు దాటి 4 ఏళ్లయింది. లేత ఊదా రంగు చుడీదారు ధరించిన ఆ అమ్మాయి భుజానికి చిన్న లెదర్ బ్యాగ్ ఉంది. అది కాదు వారిని అనిమేషన్ని చేసింది. ఆమె రూపం, ఆమె అందం, ఆమె రాజసం, ఆమెలోని విలక్షణత. వచ్చే వెళ్లే ప్రయాణికులతో నిండి ఉండే ఆ విశాఖ రైల్వే స్టేషన్లో రోజు కళ్ళు చెదిరే అందగత్తెల్ని ఎందరినో చూస్తూనే ఉంటారు వాళ్ళు. అయినా ఎంతగా చెక్తులను చేసే అందగత్తె తారసపడ్డం వారికి అదే మొదటిసారి. ఆమెలోని అందమే కాదు మరేదో తెలియని గ్రేస్ ఉంది. అదే వారిని అంతగా నిలబెట్టేసింది. వెలుగులీనుతున్న చందమామ లాంటి ముఖం, దొండపళ్ళు లాంటి ఎర్రని పెదవులు, మెరిసిపోతున్న దేహం, అద్భుతమైన అవయవ సంపద. ఎంత చూస్తున్నా ఇంకా చూడాలనిపించేలా చేస్తున్న ఆమెలోని వింతైన సొగసు, అపురూపమైన ఆ శోభ. ఓ, ఈ అర్ధరాత్రి సమయంలో దివి నుండి ఏ దేవతైనా దిగి వచ్చిందా అనిపించేట్లుగా ఉంది. వివసులై ఆమెను చూస్తూ ఉండిపోయారు ఆ ఆటో డ్రైవర్స్. వారికి ఆ క్షణం హోరుమని కురుస్తున్న వర్షం,
ఈదురుగాలికి తల్లకిందులైపోతున్న తమ ఆటోలు ఏమీ గుర్తుకు రావడం లేదు. అదో మత్తులో పడిపోయి ఆమెను చూస్తూ ఉండిపోయారు. హలో, అర్జెంటుగా చింతలపాలెం వెళ్ళాలి, ఎవరైనా వస్తారా? ఆటో డ్రైవర్స్ని అడిగిందా యువతి. తేనె చిందినట్లున్న ఆమె పలుకులకు చిత్తైపోయారు ఆటో డ్రైవర్స్. బీభత్సమైన వాతావరణంలో విశాఖపట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలపాలెం గ్రామానికి ఆమెని ఆ టైంలో ఆటోలో తీసుకెళ్లడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఒక్కొక్కరు వెనక్కి తగ్గిపోయారు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె మోములో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాత్రికి చింతలపాలెం చేరుకోవాలి. తనకిక్కడ అయ్యే జాప్యంలోని ప్రతి క్షణం అక్కడ ఓ ప్రాణిని మృత్యువుకు చేరువ చేస్తుంది. ఎంతలో ఒక ఆటో డ్రైవర్ ఆమె దగ్గరకొచ్చాడు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. చింతలపాలెం వెళ్ళాలి, చెప్పింది ఆ యువతి. చింతలపాలెం? ఎవరింటికి వెళ్ళాలమ్మా అడిగాడు. డాక్టర్ పెళ్ళా గోవింద పాత్రులు గారింటికి. ఆ పేరు వింటూనే మైమరిచిపోయాడతను. నాన్నగారి దగ్గరకా? ఆనందపడిపోతూ అన్నాడు. అవును అంది ఆమె ఉద్రిక్తతను అణుచుకుంటూ. పదమ్మా, నేను నిన్ను తీసుకెళ్తానంటూ కదిలాడు ఆటో డ్రైవర్ ఉత్సాహంగా. అతని వెంట అడుగులు వేసిందా యువతి. వెనక నుంచి అరిచారు మిగతా ఆటో డ్రైవర్స్ అందరూ. రే అయ్యన్నా, వెళ్ళకురా, అన్యాయంగా చనిపోతావురా, వెళ్ళొద్దురా అంటూ. నాన్నగారు మహానుభావుడు. పొడగట్టిపోతున్న ఎన్నో ప్రాణాల్ని తన చేతి చలువతో రక్షించిన వారు. ఆరిపోతున్న ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపిన వారు. చివరి క్షణాల్లో ఉన్న నా తల్లి ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు. చేసి ఆయన రుణం తీర్చుకోగలను. చిన్నగా కొనుక్కుంటున్నాడు ఆటో డ్రైవర్. వాడి అయిన దప్పనాల మాదిరిగా గుచ్చుకుంటున్న వాన చినుకుల్ని లెక్క చేయకుండా అతి కష్టం మీద ఆటోను బయటకు లాగి స్టార్ట్ చేశాడు. అప్పటికే నిలువెల్లా తడిసిపోయి ముద్దైపోయి ఉన్నాడు అతను. కూర్చోమ్మా అన్నాడు. ఆ యువతి వెనక సీట్లో కూర్చుంది. ఆటో కదిలింది. వెనక ఆటో డ్రైవర్ల కామెంట్లు వినిపిస్తున్నాయి. వీడైపోయాడు రోయ్, ఇక వీడు తిరిగి రేపు తెల్లారి ముఖం చూడడు. పాపం, వీడి జన్మకిదే అంతంరా. సరిగ్గా అప్పుడు చూసింది ముక్తేశ్వరి ఆగ్రహంగా ఆటో డ్రైవర్స్ కేసి. డ్రైవర్స్ అందరిలోకి ముందున్న ఒక ఆటో డ్రైవర్. ఆమె తీక్షణమైన చూపులు తన మీద పడిన మరుక్షణం ఏ కారణం లేకుండానే మొదలు విరిగిన చెట్టులా నేల కూలిపోయాడు. మిగతా డ్రైవర్స్ అందరూ ఆ పరిణామానికి నివ్వెరపోయారు. ముక్తేశ్వర వైపు చూడటానికి వణికిపోయారు. ఏకధారగా వర్షం కురుస్తూనే ఉంది. ఎటు చూసినా ప్రవాహంలా సాగిపోతున్న నీళ్లే. రోడ్డు కనిపించడం లేదు. అయినా గుడ్డిగా ముందుకు పోతున్నాడు అయ్యన్న. అతని మనసులో చిన్నపాటి భయం ప్రవేశించింది. ఈ అమ్మాయి చూసిన చూపులకే డ్రైవర్ అప్పన్న ఎందుకు ముందుకు పడిపోయాడు? ఆ దృశ్యం అయ్యన్న మనసులో ముద్రించకపోయింది. ఈదురుగాలులు అడ్డు ఆపు లేకుండా ఎడాపెడా కొడుతున్నాయి. ఒళ్ళు కొంగర్లు తిరిగిపోతోంది. ఎక్కడ గుట్టలో మెట్టలో తెలియడం లేదు. కళ్ళు బిగబట్టి ఆటోను నడిపిస్తున్నాడు అయ్యన్న. ఆటో విశాఖ రోడ్లు దాటి హైవే ఎక్కింది. ఈదురుగాలులకు ఆటో ఎక్కడ తల్లకిందులవుతుందోనే భయం వేసినా ఏమీ జరగకుండా ఆటో పెందుర్తికి దగ్గర పడింది. నాకు తెలుసు తల్లి, పైన దేవుడున్నాడు. మనం కిందున్న దేవుడి దగ్గరకు వెళుతున్నాం. మనకేమి జరగదు తల్లి అంటున్నాడు అయ్యన్న ఓదారుస్తున్నట్లుగా. ఆ మాటలు పూర్తి కాకముందే పెద్ద శబ్దం చేస్తూ ఆటో ఒక గోతిలో పడి ఒరిగిపోయింది. అయ్యన్న మనసులోకి మంచు తెరలా భయం ప్రవేశించింది. కిందకు దిగి ఆటోను గోతి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆ యువతి కూడా 2 చేతులతో నెట్టడం మొదలుపెట్టింది. ఏకాంత ప్రదేశం. ఎటు చూసినా జలప్రళయంలా నీరు. వర్షంతో పాటు వడగండ్లు పడుతున్నాయి. కత్తుల్లా ఒంటిని తాకుతున్నాయి. ఆ సున్నితమైన యువతి ఒళ్లంతా కందిపోతోంది. అయినా పట్టు విడవటం లేదు. అంత వర్షంలోనూ ఇద్దరికి చెమటలు పట్టేస్తున్నాయి. చివరికి అతి ప్రయత్నం మీద ఆటో గోతిలోంచి బయటపడింది. అయ్యన్న ముఖంలో చిన్నపాటి తృప్తి. ఆటోను స్టార్ట్ చేశాడు. 1, 2, 3 సార్లు స్టార్ట్ కాలేదు. అప్పుడు అర్థమైంది అయ్యన్నకు, ఇంజన్లోకి నీళ్లు పోయాయని. అయ్యన్న ముఖం పాలిపోయింది. పిచ్చి పట్టిన వాడిలా స్టార్ట్ రాడ్ను పట్టుకొని పైకి లాగుతున్నాడు బలంగా, వేగంగా. ఆటో స్టార్ట్ కాలేదు. ఇంజన్లో వేడి పుట్టించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. స్టార్ట్ కావడం లేదు. ఆ యువతి ముఖంలో ఉద్రిక్తత. ముందుకు చూసింది ఆ యువతి. కనుచూపు మేర ఏకతాటిగా వర్షం. అక్కడక్కడ దెయ్యాల్లా ఊగిపోతున్న నల్లని చెట్లు. అంతే, మరింకేం కనిపించడం లేదు. అయ్యన్న ముఖంలోకి పరికించి చూసింది ఆ యువతి. అతని ముఖంలో నిస్సహాయత. ఉన్నట్టుండి ఆ యువతి భుజానికి వేలాడుతున్న బ్యాగ్ మీద పడింది అయ్యన్న చూపు. అమ్మా, అందులో ఏవైనా కాగితాలున్నాయా? ఉన్నాయి, ఎందుకు అడిగిందా యువతి. ముందు ఇవ్వండమ్మా అన్నాడు అయ్యన్న. ఆ అమ్మాయి బ్యాగ్లోని కొన్ని పేపర్లు అందించింది. అవి తడి తగలకుండా అందుకున్నాడు అయ్యన్న. ఆటోలో కూర్చుని పేపర్లు తడవకుండా చూస్తూ తన దగ్గరున్న అగ్గిపెట్టె తీశాడు.
ఆటో అరలో ఉండటం వల్ల అది పొడిగానే ఉంది. అగ్గిపుల్లను వెలిగించాడు కానీ విసురుగా వీచిన గాలికి అది ఆరిపోయింది. సడన్ గా అడ్డుపడింది ఆ యువతి. అయ్యన్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? పేపర్స్ ఎంతో వాల్యుబుల్. ఎంత విలువైనవైనా ఒక మనిషి ప్రాణం కన్నా విలువైనవి కావమ్మా ప్రాణం లేని ఈ కాగితాలు. నాకు తెలుసమ్మా, ఇంత రాత్రి సమయంలో ఈ బీభత్సంలో మీరు నాన్నగారి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారంటే ఎక్కడో ఎవరో చావు బ్రతుకుల్లో ఉన్నారన్నమాటే. నాకు తెలుసమ్మా, ఆ ప్రాణాన్ని కాపాడటం కోసం నాన్నగారి దగ్గర మందు తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు అన్నాడు ఆటో డ్రైవర్ అయ్యన్న. ఆశ్చర్యపోయిన ఆ యువతి అడ్డుపడలేదు. అతనిలోని మానవత్వానికి ఆ యువతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యన్న ఆ కాగితాలను అంటిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా అవి వెలగడం లేదు. 1, 2 అగ్గిపుల్లలు వెలిగి ఆరిపోతున్నాయి. విసురుగా వస్తున్న గాలులకు కొన్ని ఆరిపోతున్నాయి. పేపర్లు వెలిగే లోపల మిగిలినవి ఆరిపోతున్నాయి. అయ్యన్న అగ్గిపెట్టెలోని ఆఖరి అగ్గిపుల్లను తీశాడు. అయ్యన్న పడుతున్న వేదనను చూసి కరిగిపోయింది ఆ యువతి. తీక్షణంగా ఆ చివరి అగ్గిపుల్లకేసి చూసింది. అయ్యన్న క్షణం పాటు అగ్గిపుల్లనే చూసి ఎందుకో సడన్ గా వెనక్కి తిరిగి ముక్తేశ్వర్ను చూశాడు. ఆమె చూపుల్లో ఏదో విలక్షణమైన తీక్షణత. అయ్యన్న వెంటనే ఒక్కింత భయంతో గగుర్పాటుతో తల తిప్పేసుకుని అగ్గిపుల్లను వెలిగించాడు. అది వెలిగింది. ఏ అదృశ్య శక్తో ఆదుకున్నట్లు ఆ అగ్గిపుల్ల నిలిచి వెలిగింది. పేపర్లు అంటుకున్నాయి. అయ్యన్న ముఖంలో ఆశ్చర్యానందం. చకచక ఇంజిన్ వేడి చేశాడు. ఆటోను స్టార్ట్ చేశాడు. అదృష్టం, ఆటో స్టార్ట్ అయింది. ఆ యువతి ఆటోలో కూర్చుంది. ఆటో కదిలింది. అమ్మా, నాకొక చిన్న సందేహం, అడగమంటారా? వెనక్కి తిరిగి ఆమెను అడిగాడు అయ్యన్న. అడగమన్నట్లుగా తలూపింది ముక్తేశ్వరి. మీరు చూసిన చూపులకి అప్పన్న నేల కొరిగిపోయాడు. మీకేమైనా దివ్యశక్తులున్నాయా? భయపడుతూనే అడిగాడు ఆ ఆటో డ్రైవర్. తెలియదు అంది నిర్లిప్తంగా ముక్తేశ్వరి. ఆటో చింతలపాలెం ఊరి శివార్లు సమీపించింది. ఊరి బయట ఉన్న కాలనీ ఇళ్లు దగ్గర పడ్డాయి. ఆటో ఆ ఇళ్లను దాటుతోంది. కరెంట్ లేని కారణంగా ఆ ఊరు కూడా చీకటి మాటనే ఉంది. ఎక్కడా వెలుగులేదు. చిమ్మ చీకటి. ఎక్కడో దూరంగా ఒక గుడిసె నుంచి వస్తున్న గుడ్డి దీపం లాంటి వెలుతురు. అంతే. అయ్యన్న ఎంతో నేర్పుగా నడుపుతున్నా ఆటో సరిగ్గా డాక్టర్ బంగళా ముందున్న ఒక గుంతలో పడనే పడింది. మరి ముందుకు కదల్లేదు. అయ్యన్న, ఆ యువతి కిందకు దిగారు. ఇంతలో ఆ శబ్దానికి ఒక గుడిసెలోని 2 వ్యక్తులు వానం లెక్క చేయకుండా బయటకొచ్చారు. అయ్యన్నకు ఆ వ్యక్తులు పరిచయమున్నవారే. నాగన్న, ఆటోను చూస్తూ ఉండండి, నేను అమ్మాయి గారిని నాన్నగారి దగ్గరకు తీసుకెళ్తాను అని వారితో చెప్పి పదండమ్మా అంటూ ఊర్లోకి నడిచాడు అయ్యన్న. నడుస్తూనే ముక్తేశ్వరి గురించి ఆలోచిస్తున్నాడు. ఎంతో ఆరోగ్యంగా బలిష్టంగా ఉండే అప్పన్న ఎందుకు సడన్గా నేల కొరిగాడు? ఈ అమ్మాయి గారిలో ఏవో శక్తులున్నాయి, లేదంటే అలా జరగదు. విశాలమైన ప్రదేశంలో ఉంది పాతకాలం నాటి పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు ఎల్ షేప్లో ఉన్న వరండా చుట్టూ గ్రిల్స్. దాని తర్వాత ఉన్న సింహద్వారపు తలుపులు దృఢంగా ఉన్నాయి. అయ్యన్న గ్రిల్స్ ముందుకెళ్ళి మునివేళ్లతో తట్టాడు. ఎక్కడా అలికిడి లేదు. క్షణం తర్వాత నాన్నగారు అని పిలిచాడు. అలికిడి లేదు. మళ్ళీ పిలిచాడు, ఒకంత పెద్దగా. మెల్లగా ఎక్కడో ఏదో చిన్న చప్పుడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత చెక్మని అగ్గిపుల్ల వెలిగిన శబ్దం. బరువైన 2 పాదాలు తలుపు వైపు వస్తున్నట్లుగా అడుగుల శబ్దాలు. అయ్యన్న సర్దుకుని నిలబడ్డాడు. గడియ తీసిన చప్పుడు వినిపించింది. కిర్రుమని శబ్దం చేస్తూ తలుపులు తెరుచుకున్నాయి. చేతిలో లాంతరుతో ఒక వయోవృద్ధుడు ప్రత్యక్షమయ్యాడు తలుపులకు అవతల. ఆయనను చూడగానే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఎవరికైనా. అఖండ విజ్ఞాన ఖనిలా ఉన్నాడా వృద్ధమూర్తి. ఆయన వదనంలో అంతులేని తేజస్సు గోచరిస్తోంది. 1000 ఏండ్ల క్రితం పవిత్ర భారత భూమి మీద నడయాడిన ఆయుర్వేదానికి పురుషుడైన అగ్నివేశ ఋష ఈయన అనిపిస్తుంది ఎవరికైనా ఆయన రూపం చూస్తే. ఆ అపరాత్రి వేళ కూడా ఆయన కళ్ళు చల్లని వెన్నెలలాంటి ప్రశాంతతను కురిపిస్తున్నాయి. అమృతం వర్షించే ఆయన చూపులతోటే రోగికి సగం స్వాంతన చేకూరుతుంది. అమృతమూర్తి, అపురూపమైన వైద్య పొంగవుడాయన. ముకిసా కింద విజయనగర మహారాజులు ఇచ్చిన వేలాది ఎకరాలను వెచ్చించి తన వద్దకు వచ్చే రోగులకు ఉచితంగా స్వస్థత చేకూర్చి పంపే కరుణాహృదయుడు. తన వైద్యంతో ఎన్నో ప్రాణాలని నిలబెట్టి తన చేతి మహిమతో ఆరిపోతున్న ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపిన అపర ధన్వంతరి ఆయన.
విజయనగర మహారాజుల పరంపరలో మొదటి తరం రాజు శ్రీ విజయరామ గణపతి రాజు బొబ్బిలి యుద్ధం చేసి విజయం సాధించిన రాజు ఆయన దగ్గర నుంచి ఇప్పుడున్న 10వ తరం ఆనంద గజపతి రాజు వరకు కొన్ని వందల సంవత్సరాలుగా అనువంశిక వైద్యులుగా ఉంటూ వస్తున్న పెళ్ళ వంశానికి వారసుడైన పరిసర ప్రాంత ప్రజలందరూ నాన్నగారు అని గౌరవంగా పిలుచుకునే మహామనీషి 85 పండు వృద్ధుడు పెళ్ళ గోవిందపాత్రులు గారు. ఆయనను చూడగానే వినయపూర్వకంగా చేతులు జోడించి నిలబడ్డాడు ఆటో డ్రైవర్ అయ్యన్న. ఎవరు అంటూ చేతిలోని లాంతర్ను పైకెత్తారు గోవిందపాత్రులు గారు. మినుకు మినుకుమంటూనే ఆ లాంతరు కాంతిలో ఆ ప్రదేశంలో చిన్న వెలుగు పరుచుకుంది. అయ్యన్నను గుర్తించి, నువ్వా అయ్యన్న? ఏంట్రా ఈ అపరాత్రి వేళ ఇలా గుచ్చేసినావు? ప్రకృతితో పరాచికాలా? వెర్రి కొంక. అమ్మకు బాగానే ఉంది కదా, చుట్టూ చూడు ఎంత బీభత్సంగా ఉందో అన్నారాయన వాత్సల్యపూరిత స్వరంతో. అయ్యన్న కళ్ళల్లో కృతజ్ఞత తాలూకు తడి. విశాఖ నగరాన్ని పట్టి కుదిపేస్తున్న తుఫాను తాలూకు వాతావరణం ఒక మేరకు ఈ ఊరి మీద కూడా పరుచుకుంది. ఈదురు గాలులు ఉండుండి వీస్తున్నాయి. పడమర వైపున్న పెద్ద కొండ, ఊరికి ఆవల కుడివైపున చెరువు పక్కనున్న చిన్న తోట, ఉత్తరాన దూరంగా ఉన్న పర్వత శ్రేణుల మీద ఉన్న చిట్టడవి. ఏ ఒక్కదానిని వదలకుండా జోరున వర్షం కొండపోతలా కురుస్తూనే ఉంది. నాలోంచి పుట్టుకొచ్చిన మనిషి నన్నే శోధిస్తాడా? జన్మ రహస్యం కోసం, సృష్టి రహస్యం కోసం సవాల్ చేస్తూ ముందుకొస్తాడా అన్న కోపంతో ప్రకృతి పగబట్టినట్లుగా ఉంది. అయ్యన్న ఏదో చెప్పబోతున్నంతలో గోవిందపాత్రుల వారి కాళ్లకు వంగి నమస్కరించింది ఆ యువతి. ఆ యువతిని చూసి గుర్తించి, నువ్వా అమ్మా? ముక్తేశ్వరి, ఏమిటి తల్లి ఎంత బీభత్సంలో వచ్చావు అని ఆశ్చర్యపోయాడు గోవిందపాత్రులు గారు. నాన్నగారు అంటూ ఏదో చెప్పబోతున్న ఆమె మాటలు నివారించారాయన. తడిసి మొద్దై ఉన్న ఆమెను గమనించి, ముందు లోనికి రా తల్లి, చూడు చలికి ఎలా వణికిపోతున్నావో, వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకునిరా, తల తుడుచుకో అన్నారాయన ప్రేమగా. మరోసారి ఆయనకు నమస్కరించి బాత్రూం వైపుగా నడిచింది ఆమె. ఆ ఇల్లంతా ఆమెకు చిరకాల పరిచితమే. గోవిందపాత్రులు వారు అయ్యన్నకు ఒక తుండుగుడ్డ ఇచ్చి తుడుచుకోమని చెప్పారు. అయ్యన్న తల ఒళ్ళు శుభ్రంగా తుడుచుకున్నాడు. అయ్యన్నను లోనికి రమ్మని సైగ చేసి గోవిందపాత్రులు గారు ముందు గదిలోని తూగుటుయ్యల వద్దకు నడిచి దాని మీద ఆసీనులయ్యారు. అమ్మకు బాగుందా అయ్యన్న? జీర్ణశక్తి ఎలా ఉంది? ముక్తేశ్వరి పట్టుదల నాకు తెలుసు. అయినా నీ బుద్ధి ఏమైపోయింది? రాత్రికి విశాఖ నగరంలో ఉండిపోయి పొద్దుటే వస్తే పొయ్యేది కదా. ముక్తేశ్వరిని దింపటానికి మా బంధువులు విశాఖలో లేరా ఏంటి? వాళ్ళిళ్ళు నీకు తెలియదేమిట్రా పిచ్చి సన్నాసి? ఆప్యాయంగా కసురుకున్నారాయన. అయ్యన్న ఆయన దగ్గరకు నడిచి వినయంగా చేతులు కట్టుకుని ముక్తేశ్వరి దేవిని చూడగానే అప్పన్న నేల పొరిగిన విషయం, అగ్గిపెట్టిలోని ఆఖరి పొల్ల ఆమె కళ్ళలోని తీక్షణకు వెలిగి ఆరిపోకుండా ఉన్న విషయం అంతా చెప్పి ఆయన వంక చూశాడు. రేయ్ సింహాచలం అని పిలిచారు గోవిందపాత్రులు గారు. అంతా విన్న తర్వాత క్షణాల్లో నిద్రలేచిన సింహాచలం మరో పని మనిషి మంగళసూరితో వచ్చి చేతులు కట్టుకుని ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు వినయంతో. ఊరి మొగదల్లో డాక్టర్ విష్ణువర్ధన్ పాత్రుడు ఇంటి ముందు గోతిలో దిగబడి ఉన్న అయ్యన్న ఆటోను గోతి నుండి బయటికి తీసుకురమ్మని చెప్పారు గోవిందపాత్రులు గారు వాళ్లతో. వాళ్ళు పరుగు పరుగునాటు వెళ్లారు. ఇంతలో ముక్తేశ్వరి స్నానం చేసి వచ్చింది. అప్పుడే గోవిందపాత్రుల వారి ధర్మపత్ని 75 మహాలక్ష్మమ్మ గారు అప్పటికప్పుడు తయారు చేసిన కషాయం లాంటి వేడివేడి ద్రవ పదార్థాన్ని తీసుకొచ్చారు. ముత్తైదువును చూడగానే వెళ్లి ఆమె పాదాలకు నమస్కారం చేసింది ముక్తేశ్వరి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ ఆశీర్వదించి తీసుకోతారు. కడుపులోని చలి కాస్తంత ఉపశమిస్తుంది అంటూ ఆ ద్రవ పదార్థాన్ని ముక్తేశ్వరికి అందించారు ఆమె. ముక్తేశ్వరి అందుకున్న తర్వాత అయ్యన్నకు ఇచ్చింది. ఆమెకు వినయపూర్వకంగా నమస్కరించి అయ్యన్న ఆమె ఇచ్చిన కప్పును తీసుకున్నాడు. మహాలక్ష్మి గారి దీవెన శక్తి ఉన్నా ముక్తేశ్వరికి ఎందుకు ఆ దీవెన తన పట్ల నిజమవుతుందా అనే సందేహం ఆమెకు క్షణకాలం కలిగి అదృశ్యమైంది. లక్ష్మి, బిడ్డలు ఏ వేళకు భోంచేశారో, వంట మొదలుపెట్టావా అని అడిగారు గోవిందపాత్రులు గారు. మొదలుపెట్టి సగంలోకి వచ్చేశానండి, మరి కొద్దిసేపటికి వంట సిద్ధమవుతుంది అని లోపలికి నడిచారు ఆ మహా ఇల్లాలు హడావిడిగా. అయ్యన్న ఎప్పుడు వచ్చినా వారి అతిథి సేవకు సంస్కారానికి అచ్చెరు వండుతూనే ఉంటాడు. ఆ వయసులో కూడా
ఎవరు ఏ వేళకు వచ్చినా కన్న తల్లిలా ఆదరించే గోవిందపత్రుల వారి ఇల్లాలు గొప్పతనం. అతను ఏమని పొగడగలడు? ఇద్దరూ ఆ ద్రవపదార్థాన్ని సేవించడం ముగిసింది. అది గోవిందపాత్రుల వారి ఇంట్లోనే లభించే అపురూపమైన ఔషధం. వగరుగా ఉన్నా అదో గమ్మత్తైన రుచిగా ఉంటుంది. క్షణాల్లో ముక్తేశ్వరిని అయ్యన్నని వణికిస్తున్న చలిబాధ ఉపశమించింది. చక్కని ఉత్తేజం కలిగింది. మరో పావుగంట తర్వాత ముక్తేశ్వరి అయ్యన్న భోజనం ముగించారు. వాతావరణంలో తీవ్రత తగ్గలేదు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, చిరుజల్లులు. ఆకాశం భూమిని పగబట్టినట్లుగా ఉందప్పుడు. నిద్రకు ఆగలేక అయ్యన్న ఆ వరండాలో ఓ మూల మహాలక్ష్మి గారిచ్చిన దుప్పటి, దిండు, చాప పరుచుకుని నిద్రలోకి జారుకున్నాడు క్షణాల్లో. మొక్క, ఇప్పుడు చెప్పమ్మా, ఈ పరిస్థితిలో నా దగ్గరకు రావటానికి కారణమేంటి? అడిగారు గోవిందపాత్రులు గారు ఆశ్చర్యపోతూ. చావు బ్రతుకుల్లో ఒక పసిబాబు ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఆ ప్రాణాన్ని కాపాడతారని మీ వద్దకు వచ్చాను నాన్నగారు. అల్లోపతి వైద్యం చేతులెత్తేసింది. పెద్ద పెద్ద డాక్టర్స్, ఎంఎస్లు, ఎండీలు, ఎఫ్ఆర్సిఎస్లు, సూపర్ స్పెషలిస్టులు కళ్ళు తేలేశారు. వైద్యం చేయలేక కాదు, అసలు ఆ బాబుకు వచ్చిన జబ్బేమిటో తెలుసుకోలేక, చెప్పింది ముక్తేశ్వరి. రోగ లక్షణాలేమిటో వివరంగా చెప్పమ్మా అని ముక్తేశ్వరితో అన్నారు గోవిందపాత్రులు గారు. ఆ బాలుడికి మెదడు సగం పైగా దెబ్బతింది. గుండె కవాటాలు క్రమంగా మూసుకుపోబోతున్నాయి. కాలేయం కూడా దెబ్బతిన్నది నాన్నగారు. రోగ లక్షణాలను వివరించింది ముక్తేశ్వరి. ఆ రోగ లక్షణాలు విని అంతటి విషుక్కులోనూ ఒక చిన్న కంపన కలిగింది. దీర్ఘంగా నిశ్వసించి లేచి అటూ ఇటూ పచార్లు చేయటం ప్రారంభించారు. ఆయన నోటి నుంచి వచ్చే మాటల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది ముక్తేశ్వరి. సమయం తెల్లవారుజాము 2 గంటలు కావస్తోంది. అంతలో గోవిందపాత్రులు గారి కొడుకు పద్మనాభ దేశపాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దిగి వచ్చారు. ఆ వేళప్పుడొచ్చిన ముక్తేశ్వర్ను చూసి ఆశ్చర్యపోయారిద్దరు. ముక్తేశ్వరి వాళ్ళిద్దరినీ చూపులతోనే పలకరించింది బాగున్నారా అన్నట్లు. వాళ్ళు కూడా సైగల ద్వారానే బాగున్నట్లుగా తలలాడించారు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. గోవిందపాత్రులు గారు పచార్లు చేస్తూనే ఉన్నారు. కాలం ఆగిపోయిన ఫీలింగ్. ఆయుర్వేదానికి ఆయువు పోసిన చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు ఆయన రూపంలో అక్కడ తిరుగాడుతున్నట్లుగా ఫీలవుతోంది ముక్తేశ్వరి. అతి భారంగా 6 గంటల కాలం గడిచిపోయినా అరక్షణమైనా కదలలేనట్లుగా ఉంది. ఆ ఇంటిని, ఆ ఊరిని కమ్ముకున్న వాతావరణంలో ఎంత ఉద్రిక్తత చోటు చేసుకుని ఉందో అంతకు మించినటువంటి ఉద్రిక్తత డాక్టర్ గారి కేసి చూస్తున్న ఆ ముగ్గురిలోనూ చోటు చేసుకుంది. అక్కడ ముంచుకు వస్తున్న మృత్యువు, ఇక్కడ రోగ నిర్ధారణ మీద క్రమంగా కేంద్రీకృతమవుతున్న పాత్రులు గారి ఆలోచనలు. శివ, పిలిచారాయన గంభీరంగా. నాన్నగారు అంటూ అత్యంత వినయంగా ఆయన ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిల్చున్నాడు శివరామ ముకుంద పాత్రుడు. విష్ణుబాబును లేపి కిందకు తీసుకురాగలవా అడిగారాయన, ఎక్కడో తీవ్రమైన ఆలోచనల్లో చిక్కిపోయి. ఈ సమయంలోన నాన్నగారు అని ఒక్క క్షణం ఆగి, అలాగేనండి అంటూ అక్కడి నుండి కదిలాడు శివరామ ముకుంద పాత్రుడు. అప్పటికే గోతులో దిగబడిపోయిన ఆటోని తీసుకువచ్చి సింహాచలం, మంగళసూరి, నాగన్న వరండాలో ఓ మూలగా నిల్చునున్నారు. తదుపరి గోవిందపాత్రులు గారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ. ఇప్పుడు వద్దులే శివ, బాబు మంచి నిద్రలో ఉంటాడులే అని గోవిందపాత్రులు గారు చెప్పగానే అప్పటికే వరండా చివరి వరకు వెళ్లిన శివరామ ముకుంద పాత్రుడు ఆగి వెనక్కు వచ్చాడు. ముహూర్తపు గడియలొచ్చేశాయి. గోవిందపాత్రులు గారి ఆలోచనలు మరింత సాంద్రతను ప్రోధి చేసుకున్నాయి. ఒక్కసారి శరీరంలోని 3 అతి ప్రధానమైన భాగాలు దెబ్బతినేశాయి. ఎలా, ఎందుకు, దేని మూలంగా? ఉధృతంగా వీస్తున్న ఈదురుగాలులకు ఎదురుగా ఉన్న ఇళ్లల్లో కిటికీ రెక్కలు కొట్టుకుంటున్న శబ్దం. వర్షం ధారాళంగా కురుస్తూనే ఉంది. మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి. ఆధునిక జీవనం తాలూకు విష పరిణామాలు వింత జబ్బులకు వాకిళ్లు తెరుస్తున్నాయి. చిన్న నిట్టూర్పు విడిచి ఆలోచనల నుంచి తేరుకున్న గోవిందపాత్రులు గారు మంచం మీదెక్కి బాసం పట్టు వేసి కూర్చున్నారు. ఆయన కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఆలోచనలు మరింత వేడెక్కాయి. క్రమంగా ఆయన చరిత్ర పుటల్ని తిరగేస్తూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. భౌతికంగా ఆయన 2001లో ఉన్నా ఆయన ఆలోచనలు మాత్రం అమిత వేగంతో 2000, 1990, 1980, 1800, 1700 బ్యాక్ టు ద ఫ్యూచర్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి.
చుట్టూ ఆయుర్వేదం మందులున్న పురాతన కాలం నాటి చెక్క బీరువాలు, పడమర వైపు ఒక చెక్క టేబుల్, దానిమీద 400 ఏళ్ల నాటి చిన్న రాతి కల్పం, పక్కనే పొట్లాలు కట్టేందుకు గాను చిన్న చిన్న ముక్కలుగా చించి ఉన్న పాత దినపత్రికలు, ఆ పైన గోడకు విజయనగరం మహారాజుల వంశవృక్షం తాలూకు రాజుల ఫోటోలు, వారందరి పేర్లు ఉన్న పెద్ద పటం ఒకటి వేలాడుతోంది. ఆ గదిలో అదో రకమైనటువంటి ఆయుర్వేదం మందుల తాలూకు ఘాటైన వాసన. గదిలో గాఢమైన నిశ్శబ్దం. క్షణాలు మరింత భారంగా కదిలిపోతున్నాయి. రోగితో మాట్లాడుతూనే ఆ రోగి తాలూకు కంఠాన్ని బట్టి, కళ్లల్లో ఉన్న జీవకళను బట్టి, కూర్చున్న తీరును బట్టి జబ్బేమిటో చూచాయిగా ఊహించగల అపర ధన్వంతరి అయిన గోవిందపాత్రులు గారు ఆలోచనలలో కూరుకుపోవడంతో ముక్తేశ్వరిలో ఆందోళన రెట్టింపైంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరౌషధేర్దానై జప హోమ సురార్చనై అనే స్మృతివచనం ప్రకారం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో రోగరూపంలో బాధిస్తాయని, అది ఔషధాలు, దానాలు, నవగ్రహ జపాలు, హోమాలు, దేవతా పూజలు మూలంగా ఉపశమిస్తాయని అర్థం. కళ్ళు మూసుకుని గంభీరంగా రాగతాళయుక్తంగా అన్నారు గోవిందపాత్రులు గారు. తిరిగి నిశ్శబ్దం అలముకుంది అక్కడ. ఆయన మదిలో ముక్తేశ్వరి చెప్పిన రోగ లక్షణాలు అదే పనిగా సుడులు తిరుగుతున్నాయి. ఆ రోగ లక్షణాలను బట్టి ఆ బాలుడి శరీర స్థితిగతులను, పరిస్థితిని అవలోకించుకుంటున్నారాయన. చికిత్సా పద్ధతులకు ఒక రూపును సంతరించుకుంటున్నాయి ఆయన అంతరంగంలో. కానీ అవి శాశ్వత నివారణా చర్యలు కావు, కేవలం తాత్కాలికమైనవి. ముక్తేశ్వరు వచ్చిన విషయం తెలిసి గోవిందపాత్రుల వారి మనవరాలు పద్మనాభ దేశపాత్రుడు కూతురు 5 ఏళ్ల పాప నిద్రలేచింది. వారిస్తున్నా వినకుండా ముక్తేశ్వరి చెంతకు వచ్చేసింది. సాధారణంగా గోవిందపాత్రుల వారు వైద్య చర్చల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ ఆ ప్రదేశంలోకి ప్రవేశించరు. కానీ 5 ఏళ్ల ఆ పాపకు ముక్తేశ్వరి అంటే ఉన్న ఇష్టం కొద్దీ నేరుగా వచ్చి ముక్త ఒళ్ళో కూర్చుంది. ఆ పాపతో కబుర్లు చెప్పి నిద్రపుచ్చి వచ్చేసరికి కొంత ఆలస్యమైంది ముక్తేశ్వరికి. గోవిందపాత్రులు గారు కంగారు వద్దని అనునయించినా ధర్మం గుర్తుకొచ్చేసరికి తిరిగి ఆందోళన కమ్ముకుంది ముక్తేశ్వరికి. పచార్లు చేస్తూ ఆలోచనల్లో మునిగి ఉన్నారు గోవిందపాత్రులు గారు. ఆయనతో, నాన్నగారు, నాకిక్కడ ఆలస్యం అయ్యే ప్రతి క్షణం అక్కడ ఒక పసి ప్రాణాన్ని మృత్యువుకు చేరువు చేస్తుంది. ధర్మాన్ని కాపాడాలంటే నేను త్వరగా వెళ్ళాలి నాన్నగారు, కర్తవ్యాన్ని అనుగ్రహించండి అని వేడుకుంది. కంగారు పడక తల్లి, స్థిమితపడు అంటూ ధర్మన్ రోగ లక్షణాలను మరోసారి వివరంగా తెలుసుకున్నారు గోవిందపాత్రులు గారు. సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను ప్రశ్నించి వివరంగా విన్నారు. అంతా విన్న తర్వాత ముక్తేశ్వరితో శాంతంగా చెప్పారు గోవిందపాత్రులు గారు. మనకు ఇంకా కొంత సమయం ఉంది ముక్తేశ్వరి. ఆ బాలుణ్ణి కాపాడుకోగల అవకాశం కూడా ఇంకా కొంత మనకు మిగిలే ఉంది. సూక్ష్మ రోగ లక్షణాలను బట్టి చూస్తుంటే ఆ బాలుడికి ఇప్పటికిప్పుడు ముంచుకు వచ్చిన ముప్పేదీ లేదు. నే చెప్తున్నాను కదా, నా మాట మీద నమ్మకం ఉంచు. నువ్వు బాగా కంగారులో ఉన్నావు. కంగారొద్దు, ఆందోళన తగ్గించుకో. 4 రోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఈ 4 రోజుల్లో నేను ఒక దివ్యమైన లేఖ్యాన్ని తయారు చేసిస్తాను. ఆ ఔషధం వాడితే మృత్యువు మరికాస్త వెనక్కు జరుగుతుంది. ఆ బాలుణ్ణి శాశ్వతంగా కాపాడగల ఔషధాన్ని గురించే ఆలోచిస్తున్నాను. బాగా అలసిపోయి ఉన్నావు. అన్ని ఆలోచనలు మాని కాసేపు నిద్రపో అని అన్నారు గోవిందపాత్రులు గారు. ఆయన మాటల్లో ఒక వశీకరణ ఉంది. ఆ శక్తికి లోబడినట్లుగా తలూపి వెళ్ళింది ముక్తేశ్వరి. అప్పటికే పక్క ఏర్పాట్లు చేసి ఉన్నారు మహాలక్ష్మమ్మ గారు. ఆ పడక మీద పడుకుని నిద్రలోకి జారుకుంది. నిజంగానే బాగా అలసిపోయి ఉంది ముక్తేశ్వరి. దాంతో గోవిందపాత్రులు గారు చెప్పినట్లు అన్ని ఆలోచనలు మరిచి క్షణాల్లో గాఢ నిద్రలోకి మునిగిపోయింది. హైదరాబాదులోని బంజారా హిల్స్ ఏరియాలోని నందనం అపార్ట్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉండేందుకు ఓ గది ఉంది. ఆ గదిలో ఉన్న ఆనందం కుర్చీలో కూర్చుని ఓ పుస్తకాన్ని సీరియస్గా చదువుకుంటున్నాడు. ఆ ఆనందమే ఆ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ చూసుకునేది. ఆ అపార్ట్మెంట్స్లో ఉండే నాగభూషణం కూతురు వనజ అక్కడికి వచ్చింది. వనజ అందంగా ఉంటుంది. వయసు 23 ఏళ్ళు. ఎంఏ చదువుతోంది. ఇదిగో ఆనందం అంది వనజ. ఆనందం ఆమెను పట్టించుకోలేదు. ఆనందం గట్టిగా పిలిచింది. తలెత్తి ఆమె వైపు చూసి ఆనందం ఎవరు అన్నాడు ఆనందం ఆశ్చర్యపోతూ. నువ్వే కదయ్యా బాబు అంది వనజ అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపోతూ.
కాదు, నా పేరు ఆనందం కాదు, నా పేరు అబ్రహం లింకన్ అన్నాడు ఆనందం. అదేమిటి, నిన్నటిదాకా నీ పేరు ఆనందమే కదా? మరి ఇంతలోనే అంది వనజ. నిన్నటిదాకా కాదు, గంట క్రితం వరకు నా పేరు ఆనందమే, కానీ ఇప్పటి నుంచి నా పేరు అబ్రహం లింకన్ అని ఆనందం మళ్ళీ బుక్లో కూరుకుపోయాడు. అప్పుడు చూసింది అతని చేతిలోని బుక్కును వనజ. దాని మీద అబ్రహం లింకన్ అతని గొప్పతనం అని ఉంది. అప్పుడు అర్థమైంది వనజకు, ఆనందం అబ్రహం లింకన్ గురించి, అతని గొప్పతనం గురించి ఆ పుస్తకంలో చదివి తనకు తానే అబ్రహం లింకన్ అని పేరు పెట్టేసుకున్నాడన్నమాట. అది ఆనందానికేమీ కొత్త కాదు అన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది. ఒకసారి యేసుక్రీస్తు గురించి చదివి ఆ పేరు పెట్టుకున్నాడని తెలుసు వనజకు. అయితే హెచ్పి వాళ్ళొచ్చి పిచ్చి పిచ్చిగా ఒళ్ళంతా పచ్చడయ్యేలా కొట్టిళ్ళారు. వాళ్ళెందుకు కొట్టారో ఎప్పటి వరకు ఆనందానికి అర్థమే కాలేదు. సరేలే, ఆనందం అయితే ఏంటి, అబ్రహం లింకన్ అయితే నాకేంటి అనుకుని ఇదిగో అబ్రహం లింకన్ అంది వనజ. ఈసారి కూడా పట్టించుకోలేదు ఆనందం. చిరువెత్తుకొచ్చింది వనజకు. అబ్రహం లింకన్ గట్టిగా పిలిచింది వనజ. ఆనందం తలెత్తి అబ్రహం లింకన్ ఎవరు అని అడిగాడు ఆమెను వింతగా చూస్తూ. నుదురు మీద టప్ప కొట్టుకుంది వనజ. నువ్వే కదయ్యా బాబు అంది. కాదు, నా పేరు ఆనందం అన్నాడు ఆనందం. తిరిగి పుస్తకం చదువుకోవడంలో మునిగిపోయాడు. తన నెత్తి మీద తనే కిరోసిన్ పోసుకుని అంటించుకుని కాల్చుకోవాలనేంత విరక్తి కలిగింది వనజకు. ఇంతకు ముందే కదయ్యా ఆనందం కాదు అబ్రహం లింకన్ అన్నావు అంది కోపంగా. కాదు, అబ్రహం లింకన్ కాదు, ఆనందం. సొంత పేరునే మార్చుకోవడం తప్పు. అసలు ఆనందం అనే పేరు ఎంత మంచి పేరు. అలాంటి అంత గొప్ప ఆనందం అనే పేరును మార్చి అబ్రహం లింకన్ అని పిలవడానికి నీకు నోరెలా వచ్చింది? నిన్న రాత్రి మా గురుడికి దేవుడి కల్లో కనిపించి ఏం చెప్పాడో తెలుసా నాయనా? మీ మానవుల్ని ఎందుకు పుట్టించానో తెలుసా? తిట్టుకొని, కొట్టుకొని, కాల్చుకొని, చంపుకొని, నరుక్కొని, ఏడ్చి ఏడ్పించి చివరికి చచ్చిపోమ్మని కాదు, బతికి ఆనందంగా పొమ్మని చెప్పాడు. అంత గొప్ప పదం ఆనందం అని చెప్పి తిరిగి తన బుక్లో తలదూర్చాడు. ఆనందం చెప్పిన గురుడు ఎవరో తెలుసు వనజకు. గదిలోకి తొంగి చూసింది. కింద చాపేసుకుని వ్యాయామం చేస్తున్నాడు గురువు అని చెప్పబడే శాల్తి. అసలు ఒక ఆడపిల్ల వచ్చిందనే ధ్యాసే లేదు అతనికి. ఈ ఆనందమే పెద్ద తెంగరోడు. ఇక ఆ గురుడు ఎంత పెద్ద తెంగరోడో వనజకు అర్థం కాలేదు. పొద్దున్నే వచ్చి వేళ్లతో పెట్టుకున్నానే అని ఓ క్షణం బాధపడింది వనజ. వాటర్ సరిగ్గా రావటం లేదు, పోయి ఆ ఆనందాన్ని పిలుచుకురా అని చెప్పిన తండ్రిని తిట్టుకుంది. సరే, మీతో నాకెందుకు, వాటిలో వాటర్ ప్రాబ్లం వచ్చింది, మా నాన్న నిన్ను పిలుచురమ్మన్నాడు అంది వనజ సహనాన్ని కోల్పోతూ. అమ్మో, ఎంత పొద్దుటే, టైం ఎంత అయిందో తెలుసా? 5:10 అన్నాడు ఆనందం. ఏ 5:10 అయితే నీళ్లతో పని ఉండకూడదా అంది చిరాగ్గా వనజ. అది కాదు, చీకటి పూర్తిగా పోయే వరకు దెయ్యాలు తిరుగుతాయంట. చిన్నప్పుడు మా తాత చెప్పాడు. అదిగాక పూర్తిగా తెల్లారేదాకా రూమ్ దాటి బయటకు పోనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాడు ఆనందం. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? అపార్ట్మెంట్స్లో దెయ్యాలేంటి? అయినా ఈ కాలంలో ఇంకా దెయ్యాలు ఎక్కడున్నాయ్యా అంది వనజ. అలా అనకండి మరి, దెయ్యాలకి కాలాలుండవు, మనుషులున్నంత వరకు దెయ్యాలుంటాయి. మన ఫ్లాట్స్కి నైరుతి మూల ఒక చిన్న కొండ మీద నిజాం కాలం నాటి బిల్డింగ్ ఉంది కదా, అది పాడుపడిపోయింది కదా, 200 ఏళ్ల నాటి బిల్డింగ్. దాన్ని పడగొట్టకూడదని మన బిల్డర్ అలాగే ఉంచాడా? అక్కడొచ్చింది చిప్పు, అక్కడే ఉంది దెయ్యం. పైగా ఈరోజు దెయ్యాలు నన్ను పట్టుకోబోతున్నాయి అన్నట్లు మొన్న రాత్రి నాకు కల కూడా వచ్చింది అని ఆనందం అంటూ ఉండగానే, ఆనందం, ఇంకోసారి దెయ్యం అన్నమాట అన్నావంటే ఆ దెయ్యం ఏదో నేనే పట్టిస్తాను. పద వాటర్ ప్రాబ్లం చూడు అన్నాడు ఆర్యన్. మేఘం ఉరిమినట్లుగా ఉంది అతని గొంతు. అంతే, ఇంకేం మాట్లాడకుండా అబ్రహం లింకన్ని పక్కన పెట్టాడు ఆనందం. ముగ్గురు వనజ ఫ్లాట్కి వెళ్లారు. ఆనందం వాటర్ పైపులతో కుస్తీలు పట్టాడు. తెచ్చిన పరికరాలతో ఏమేమో చేశాడు, కానీ ఏమీ లాభం లేకపోయింది. కానీ ఇవయ్యా బాబు, నాకు 6 గంటలకు కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి, తొందర పెడుతోంది వనజ. ఇంకోసారి ప్రయత్నించి చటుక్కున ఆగిపోయాడు ఆనందం. విచిత్రంగా ముఖం పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది, మనం నిన్న రాత్రి నుండి ప్రయత్నిస్తున్న వాటర్ ప్రాబ్లం ఎందుకు క్లియర్ కావటం లేదు. ఈ వాటర్ పైపులను దెయ్యం పట్టుకుంది. గొప్ప రహస్యాన్ని కనుక్కున్నట్టుగా చెప్పాడు ఆనందం. వనజతో పాటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పిచ్చి పట్టినట్లయి ఆనందం వైపు చూశారు. అతని మాటలకు, వాటర్ పైపులకు కాదు, కాసేపు ఓపిక పట్టు, నిన్ను నేనే పట్టుకుంటానంటూ తను వాటర్ పైపుల దగ్గరికి వెళ్ళాడు ఆర్యన్. సరిగ్గా 3 నిమిషాల్లో బాగుపడింది వాటర్ ప్రాబ్లం. వెరీ గుడ్ యంగ్ మ్యాన్ అంటూ అతన్ని అభినందించాడు వనజ తండ్రి నాగభూషణం. వనజ ఆశ్చర్యంగా చూస్తోంది ఆర్యన్ని. ఆనందం నిన్న రాత్రి 3 గంటల సేపు ప్రయత్నించినా
బాగు కానీ వాటర్ ప్రాబ్లం ఆర్యన్ చేతిలో సరిగ్గా 3 నిమిషాల్లో బాగైంది. ఆమె ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు ఆనందం. ఇది ఆర్యన్ గొప్పతనం అనుకుంటున్నారా? కాదు, తెల్లవారుతోంది కదా, పైపులను పట్టుకున్న దెయ్యాలు పారిపోయాయి అంతే అన్నాడు. ఆ పైపులను పట్టుకున్న దెయ్యం కాదు, ముందు నిన్ను పట్టుకున్న దెయ్యం వదిలిపోవాలి అంటూ వనజ టవల్ తీసుకుని కోపంగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఎంతలో ముద్రాక్ష వచ్చింది ఆనందం అంటూ. ఆనందం, వాటర్ రావట్లేదు అంది ముద్రాక్ష. అలాగా, క్షణంలో వచ్చేట్లు చేస్తాం. మిస్టర్ ఆర్యన్, కమ్ విత్ మీ అంటూ వేగంగా ముద్రాక్ష ఫ్లాట్లోకి పరుగులు తీశాడు ఆనందం. తన పరికరాలతో ప్రాబ్లంని సరిచేయసాగాడు. సగం చేసి చటుక్కున ఆపేశాడు. మీ రూమ్మేట్ ముక్తేశ్వర్ని ఏం చేశారు అన్నాడు డిటెక్టివ్ లాగా ఆమె కేసు చూస్తూ. ముక్తేశ్వర్ని నేనేదో చెయ్యడమేంటి అంది ముద్రాక్ష అయోమయంగా ముఖం పెట్టి. ముక్తేశ్వరి 2-3 రోజుల నుంచి నాకు కనిపించడం లేదు, అందుకే అడుగుతున్నాను. ఆమెనేం చేశారో చెప్పండి, మీ అందరి మెయింటెనెన్స్ నాదే కదా అంటూ ఉండగానే చెంప పేలిపోయింది ఆనందానికి. బుర్రగిర్రును తిరిగిపోయింది. మా అందరి మెయింటెనెన్స్ నీదా? నువ్వు మమ్మల్ని మెయింటైన్ చేస్తావా? తెంగర బెతవా, ఉండి చెప్తా నీ పని అంది ముద్రాక్ష కోపంగా. ఇక్కడ ఈ గొడవ జరుగుతూ ఉండగా ఆర్యన్ వాటర్ ప్రాబ్లం సరిచేశాడు. ముక్తేశ్వర బెడ్రూమ్ వాటర్ లైన్ కూడా చెక్ చేయటానికి అటు వెళ్ళాడు. ఆ బెడ్రూమ్ను చూసి అలాగే ఆగిపోయాడు. అది బెడ్రూమ్లా లేదు, ఆయుర్వేదం మ్యూజియంలా ఉంది. చరకుడు, సుశ్రుతుడు, అగ్నివేశుడు, బేడ, జాతుకర్ణ, పఠాశర, క్షారపాణి, హరీతుడు ఇలాంటి ఆయుర్వేద ధన్వంతరీల చిత్రాలు గోడలకు ఉన్నాయి. ఆయా చిత్రాల కింద వాళ్ళ పేర్లు రాసున్నాయి. మరో గోడ వైపు చూశాడు ఆర్యన్. ఆ గోడ మీద మొదట బ్రహ్మదేవుడి చిత్రపటం, ఆ తర్వాత దక్ష ప్రజాపతి, అశ్విని దేవతలు, ఇంద్రుడు, ఆత్రేయుడు లాంటి ఆయుర్వేద పితామహుల ఊహా చిత్రాలు పొందికగా అమర్చబడి ఉన్నాయి. కామ మోక్షణమారోగ్యం మూలముత్తమం రోగస్తస్య పహత్తార శ్రేయసో జీవితస్య చ. ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీనికి ఉత్తమమైన కారణము ఆరోగ్యము. ఆరోగ్యమును, జీవితమును, సుఖమును హరించునవి రోగములు. వాటిని చూస్తూ ఆర్యన్ అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు. మరో గోడ వైపు చూశాడు. ఒక 85 ఏళ్ల వృద్ధుడి ఫోటో గోడకు వేళ్లాడుతూ కనిపించింది. ఆ ఫోటో కింద గురుదేవులు డాక్టర్ పిల్లా గోవిందపాత్రులు గారు అని రాసి ఉంది. ఆ పక్కనే మరో శ్లోకం రాసి ఉంది. ఆదయో ద్వివిధా ప్రోక్తా శారీ మానసాస్తదా శరీరాజ్వర కుష్ఠద్య ఉన్మాదాజ్య మనోభావ. శరీరములు, రోగములు, మానసములు అని 2 విధములు. జ్వర కుష్ఠాది రోగములు, శరీరములు, ఉన్మాదులకు, మానసములు అవన్నీ చదివాక మరికొంచెం కిందకు చూశాడు. అప్పటికే ఆర్యన్ కోసం వెతుకుతూ అతనున్న దగ్గరకు వచ్చింది ముద్రాక్ష. ఆర్యన్ ఈ లోకంలో ఉన్నట్లుగా లేడు. ముక్తేశ్వరి గదిలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామె. దోషాణం సామ్యం ఆరోగ్యం, వైషమ్యం వ్యాధిరుచ్యతే, సుఖ సంజ్ఞకమారోగ్యం వికారో దుఃఖమేవచ. వాతాది దోషములు సమత్వము కలిగి ఉండటమే ఆరోగ్యమనియు, ఆ వాతాదులు విషమంగా ఉండటమే వ్యాధి అని తెలుసుకోవాలి. ఆరోగ్యం సుఖమనబడును, రోగము దుఃఖమనబడును. ఏమిటి అంత ఆశ్చర్యపోయి చూస్తున్నావు? మా రూమ్మేట్ ముక్తేశ్వరి ప్రపంచం ఇది అంది చిన్నగా నవ్వుతూ వెనక నుంచి ముద్రాక్ష. ఆర్యన్ ఒక్క క్షణం కలవరపడి వెంటనే తేరుకున్నాడు. అతనికేసే చూస్తూ ఉండిపోయింది ముద్రాక్ష. విశాఖపట్నం ఉదయం వర్షం ఇంకా పూర్తిగా తగ్గలేదు. చెదురుమదురుగా పడుతూనే ఉంది. ఈదురుగాలులు ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాయి, ఇంకా మెల్లిగానే. అయ్యన్న ఆటో జాలరిపేటలో ఉండే అప్పన్న ఇంటి వైపు వేగంగా దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా నీరు పొర్లి ప్రవహిస్తోంది. అనేక ప్రాంతాలు జలమయమై ఉన్నాయి. అంతా జలప్రళయం సంభవించినట్లుగా ఉంది. అయినా ఏదీ పట్టట్లేదు అయ్యన్నకి. అతని మనసంతా ముక్తేశ్వర చూపుకు విరుచుకుపడిన అప్పన్న మీదే ఉంది. తెల్లవారుజామునే లేచి గోవిందపాత్రుల వారితో చెప్పి విశాఖకు వచ్చేశాడు అయ్యన్న. ఆటోని రయ్యన నడుపుతూ నేరుగా అప్పన్న ఇంటికి పోయాడు. పోతూనే అక్కడి పరిస్థితి చూసి బెత్తరపోయాడు. అప్పన్న గుడిసెకు అటు ఇటు ఉన్న గుడిసెలు కూలిపోయి ఉన్నాయి. మధ్యగా ఉన్న అప్పన్న గుడిసె ఒంటరిగా, చిన్న మట్టి పేళ్ల కూడా ఊడకుండా నిలబడి ఉంది. అయోమయంతో తల్లకిందులైపోయాడు అప్పన్న. ఏమిటో
నిన్నటి నుంచి అన్ని విచిత్రాలే జరుగుతున్నాయి అనుకుంటూ అప్పన్న ఇంటిలోకి అడుగు పెట్టాడు. చిన్న కుక్కి మంచం మీద నెట్ట నిలువుగా పడుకోబెట్టి ఉన్నాడు అప్పన్న. తనది అసలు భూలోకమే కానట్టు, తన అసలు భూలోక వాసినే కానట్టు, అదేదో వింత గ్రహాంతర వాసిగా మాదిరిగా అప్పుడప్పుడు అర్థం లేని చూపులు చూస్తున్నాడు. అతను అలా చూసినప్పుడల్లా రాగాలు తీస్తోంది అతని తల్లి. ఓ రప్పలకొండ, ఏటైనాదిరో నీకు అని. సరిగ్గా ఆ టైంలోనే ఎంటర్ అయ్యాడు అయ్యన్న. దాంతో ఈసారి ఆ రాగాల్లో అయ్యన్న కూడా చోటు దొరికింది. నాటు భాషలో బహుపసందగా తిట్లు కూడా దక్కాయి. ఈ మొదనష్టపోడి వల్లే కదరో నీకెంత పనైనాది. ఈడి నోట కూడు గొట్ట, ఈడి పాడ ఈడే మొయ్య, ఈడి జమ్మడి పోను తను వింటూ నిల్చుంటే ఆ దండకం అలా సాగిపోతూనే ఉంటుందని అయ్యన్నకు తెలుసు. దాంతో కసురుకున్నాడు. చెక్ నోర్మయ్య హే అని ముయ్యమనంగానే మూసేసింది అప్పన్న తల్లి. ఒక క్షణకాలం పాటు సిన్సియర్గా బాధపడ్డాడు అయ్యన్న. ఆ ముయ్యమనే మాట ఏదో ముందే అనుకుంటే ఈ 1-2 తిట్లు తప్పేవి కదా అని ఆ కసితో ఇంకోసారి కసురుకున్నాడు అతని తల్లిని. ఏటే తీరిగ్గా రాగాలు తీస్తూ కూకున్నావే కానీ ఆడికేటైనాదో చూసినావా ఏటి అని. అవునరో అయ్యన్న, ఆడికేటైనాదే అని ఈసారి ఇంకో రాగాన్ని అందుకుంది అప్పన్న తల్లి. ఈసారి వాటిని ఆపే ఓపిక లేక ఆమె సంగతి వదిలిపెట్టి మంచం మీద కూర్చున్నాడు అయ్యన్న. ఒరే అప్పన్న పిలిచాడు. ఒకేసారి తల తిప్పి చూశాడు అప్పన్న. మళ్ళీ చూడలేదు. అయ్యన్నను గుర్తుపట్టినట్టుగా లేదు. అసలు అయ్యన్న ఎవరో తనకు తెలియదన్నట్టుగా ఉంది అతని వాలకం. సర్రుమని తెక్కరేగింది అయ్యన్నకు. ఇంకా ఈడితో పెట్టుకొని లాభం లేదని అప్పన్న భార్యను అడిగాడు, ఏమైందమ్మా అని. ఆమె గుడిసెలో ఓ మూలకుంది. అప్పన్నకేమైందో అనే దైన్యం కనిపిస్తోంది ఆమె కళ్ళలో. ఆమె బిడ్డలిద్దరూ ఆమెకు అటు ఇటు ఆనుకుని ఉన్నారు. అప్పన్న ముక్తేశ్వర చూపుకు విరుచుకు పడిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పిందామె. అప్పన్న పట్టుకోగానే ఆటో డ్రైవర్స్ అందరూ అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పన్నను పరీక్షించిన ఆ డాక్టరే ఆశ్చర్యపోయాడట. అప్పన్నకు ఏ అనారోగ్యమూ లేదు, శరీర పరిస్థితి బాగుందట. మరెందుకు అప్పన్న అలా పడిపోయాడో ఆ డాక్టర్కి అర్థం కాలేదట. దాంతో అప్పన్నను ఇంటికి చేర్చారు ఆటో డ్రైవర్స్. అప్పటి నుంచే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట అప్పన్న. జాలేసింది అయ్యన్నకు. ఒరే అప్పన్న అని ఈసారి మళ్ళీ పిలిచాడు. ఒకసారి అలా తల తిప్పి చూసి, నువ్వెవరో నాకు తెలియదు పో అన్నట్లు మళ్ళీ తల తిప్పుకున్నాడు. చిరాకు నషాలానికి ఎక్కింది అయ్యన్నకు. లాగిపెట్టి ఒక్కటిచ్చుకున్నాడు అప్పన్న గోగ మీద. దెబ్బ పడుతూనే చటుక్కుని లేచి కూర్చున్నాడు అప్పన్న. ఒరే అయ్యన్న, అసలు ఏటైనాదిరా నాకు అన్నాడు అయ్యన్న వంక అయోమయంగా చూస్తూ అప్పన్న. ఇంకొకటి ఇచ్చుకోవాలనిపించినా బలవంతంగా అణుచుకుని, అది చెప్పాల్సింది నువ్వు అన్నాడు. ఆ పిల్ల అలా చూసిందిరా, అంతే. ఏటైపోయినాదో నాకే తెలీదు. కరెంట్ షాక్ కొట్టినట్టు అలా పడిపోయాను. పిల్ల అనకరే అమ్మాయి గారను అనాలరా, ఓసారి నన్ను సాగొగ్గేసినంత పని చేసినందుక అన్నాడు అప్పన్న. అలా అనకురా, ఆ అమ్మాయి గారిలో ఏదో శక్తి ఉండాదిరా. అది మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదురా, నా అనుభవం అన్నాడు అప్పన్న. ఓరే నాయనో, నాకు మంచేం జరిగినదిరా. ఈ మూర్ఖత్వం వల్లే రాత్రి అమ్మాయి గారి కోపానికి గురయ్యావు. అయినా నీకు బుద్ధి రాలేదు. కొందరు బుద్ధులంతే, పుట్టుకతో వచ్చినవి పొయ్యేదాకా పోవు. ఒరే ఒక్క మాట్రా, నీ గుడిసెకు చుట్టూ ఉన్న గుడిసెలన్నీ రాత్రి వానకి నేలమట్టం అయ్యాయి, కానీ నీ గుడిసె మాత్రం ఎందుకు కూలిపోలేదురా? నిజం చెప్పాలంటే అన్ని గుడిసెల కంటే నీ గుడిసె పాతది, బలం లేనిది. అయినా ఒక్క పిచ్చైనా ఊడిందా? గుడిసె కూలుంటే నీ పరిస్థితి, నీ పెళ్ళాం బిడ్డల పరిస్థితి, నీ ముసలి తల్లి పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించావా? అసలు ముందు చుట్టూ ఉన్న గుడిసెలు కూలినా నీ గుడిసె ఎందుకు కూలలేదో ఆలోచించు గంభీరంగా అన్నాడు అయ్యన్న. పెద్ద ఉప్పెన తాకినట్టు అదిరిపడ్డాడు అప్పన్న. అవునరా, నేను అలా ఆలోచించలేదు. ఇంతకీ అన్నీ కూలి మధ్యలో ఉన్న నా గుడిసె ఎందుకు కూలలేదురా అని అడిగాడు. అతని గొంతులో గొప్ప ఆశ్చర్యం ఉంది. అప్పన్న తల్లి భార్య వదనాల్లో కూడా అదే భావాలు కనపడుతున్నాయి. అప్పన్న చెప్పాడు, దీనికి ఆ అమ్మాయి గారికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పాక ఆ అమ్మాయి గారికి గొప్ప శక్తులున్నాయి. ఆమె చేత నువ్వు దెబ్బతిన్నావు కాబట్టి ఆ శక్తులే నీకు సాయం చేసి ఉంటాయి. నీకు నిన్న రాత్రి జరిగిన చిత్రాలు చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకో. నిన్న కన్ను మిన్ను కనిపించకుండా కురుస్తున్న వర్షంలో ఏది రోడ్డో ఏది గొయ్యో కూడా కనిపించలేదు. ఎదురుగా నీళ్లు, అంతే. ఆ నీళ్లలోనే గుడ్డిగా అలా వెళ్ళినాను కదా. ఎక్కడా ఏ ప్రమాదమూ జరగలేదు. దారిలో 2 పెద్ద వృక్షాలు కూలిపడ్డాయి. సరిగ్గా మేము దాటేసిన తర్వాత
కొద్ది క్షణాల్లో కూలి రోడ్డు మీద పడ్డాయి. మా ముందో లేక మా మీదో పడలేదు. నడిదారు ఇంజన్లోకి నీళ్లు పోయి ఆటో ఆగిపోయింది. నిజానికి ఆ పరిస్థితిలో ఎంత ప్రయత్నించినా ఆటో ఇంజన్ స్టార్ట్ కాకూడదు, కానీ అయ్యింది. ఇంకో చిత్రం చెప్తా విను. ఇంజన్ వేడి చేయటానికి అగ్గిపొల్లలను వెలిగిస్తున్నాను. అది కొత్త అగ్గి పెట్టా. 49 అగ్గిపొల్లలు ఆరిపోయాయి. అదే ఆఖరి అగ్గిపొల్ల. ఓసారి అలా ఆ అమ్మ చూసింది. అంతే, అది వెలిగిందిరా. నిలిచి మండింది. చల్లగాలికి చెమ్మబడిన పేపర్లు కూడా మండాయి. ఇంజన్ వేడెక్కి ఆటో కదిలింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? చింతలపాలెంలో పెద్ద గుంతలో దూకింది ఆటో. నిజానికి ఆ దాటుకు ఆటో నుజ్జు నుజ్జు అవ్వాలి. అందులో ఉన్న మాకు పెద్ద పెద్ద దెబ్బలు తగలాలి, కానీ ఏమీ కాలేదు. దానికేమంటావురా? ఒక్కటి మాత్రం నిజం, ఆ అమ్మాయి గారిలో ఏదో అతీత శక్తులున్నాయి. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసో తెలియదో కానీ నాకు మాత్రం తెలుసు అంటూ వెళ్ళిపోయాడు అయ్యన్న, ఇంకా ఏదో కొనుక్కుంటూనే. 6:30 అవుతోంది. రాత్రంతా ముసురు మూసేసినా ఉదయానికి తెరిపించింది. రాత్రి వర్షపు బీభత్సానికి వణికిపోయిన పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి. సమయం గడిచిన కొద్దీ ముసురు తగ్గుముఖం పట్టి ఒక్కో చినుకుగా రాలుతోంది. రాత్రి కురిసిన వర్షానికి నేలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, తోటలు, మధ్యన బొమ్మరిల్లులా ఉంది చింతలపాలెం. ఆ రోజు బుధవారం. బుధవారం అంటే చింతలపాలెంలో సంబరం. ఆ రోజు రకరకాల రుగ్మతలతో బాధపడే భేదాబిక్కి సంపన్నులు ఎందరో ఎక్కడెక్కడి నుంచో చింతలపాలెం చేరుకుంటారు. గోవిందపాత్రుల వారి అమృత హస్తాలతో వైద్యం చేయించుకుని సాయంత్రానికి తమ తమ నెలవులకు చేరుకుంటారు. బుధవారం అంటే చింతలపాలెనికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు గోవిందపాత్రుల వారి కుటుంబానికి ఒక పర్వదినం లాంటిది. దానికి కారణం గోవిందపాత్రుల వారి ప్రథమ సంతానం చనిపోయిన రోజది. గోవిందపాత్రులు గారు చనిపోయిన ఆ బాలికను దేవతారూపంగా భావించి పూజించే రోజది. గోవిందపాత్రులు, మహాలక్ష్మమ్మ దంపతులకు 5 మంది సంతానం. 3 కొడుకులు, 2 కుమార్తెలు. వారికి తరప్రథమంగా పుట్టిన పుత్రిక 5 ఏళ్ల చిరుప్రాయంలో మరణించింది. అది గోవిందపాత్రుల గారికి జీవితంలో కోలుకోలేని దెబ్బయింది. ఆ బాలిక అంటే పంచప్రాణాలయనకు. ఆ పాపను ఖననం చేసిన ప్రదేశంలో ఒక సమాధిని నిర్మించి నిర్యాణం చెందిన రోజైన బుధవారం నాడు ఆ బాలికను ఒక దేవతలాగా భావించి ఆ సమాధికి పూజలు చేయటం ప్రారంభించారు గోవిందపాత్రులు. అప్పటి నుంచి అది ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి బుధవారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలాదేవి సమాధి చెంతకు చేరి పూజలు చేసి ప్రసాదాలు అర్పించి వచ్చి తమ ఇంటి ముంగిట కూర్చుంటారు గోవిందపాత్రులు గారు. అప్పటికే ఆ ప్రదేశానికి చేరిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అనారోగ్య పీడితులు ఆయన స్వహస్తాల మీదుగా చికిత్స చేయించుకుని వారి ఇల్లాలు మహాలక్ష్మమ్మ వారి చేతుల మీదుగా ఆతిథ్యాన్ని స్వీకరించి సంతృప్తిగా ఇళ్లకు మరలిపోతారు. బుధవారం అది సంప్రదాయంగా జరిగేది. ఆ బుధవారం నాడు అలానే జరిగింది. ముక్తేశ్వరి గోవిందపాత్రులు గారి చిన్న మనవరాల్ని ఎత్తుకుని వెంటరాగా తన కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద కూతురు సమాధి వద్దకు చేరి పూజలు చేసి ఇంటికి తిరిగొచ్చారు గోవిందపాత్రులు గారు. అంత అననుకూల వాతావరణంలోనూ ఉదయాన్నే వచ్చిన కొందరు పరిసర ప్రాంత రోగ పీడితులు, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, వారికి తోడుగా వచ్చిన వారి బంధువులు గోవిందపాత్రుల వారి ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు. వాళ్ళు సుమారు 200 మంది దాకా ఉంటారు. గోవిందపాత్రులు గారిని చూడగానే లేచి వినయంగా చేతులు జోడించి నమస్కరించారు వారు. యోగ శాస్త్రముచే మనస్సు యొక్కయు, వ్యాకరణ శాస్త్రముచే శబ్దముల యొక్కయు, వైద్య శాస్త్రముచే శరీరము యొక్కయు మాలిన్యమును పోగొట్టే మునిశ్రేష్ఠుడైన పతంజలి మహర్షికి నమస్కరిస్తున్నాను. ఆదిదేవుడైన దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరింపబడిన పాద పద్మములు గలిగిన లోకమునందు ముసలితనము, వ్యాధులు, మృత్యు భయమును నశింపజేసి సమస్తమైన ఔషధముల యొక్క జ్ఞానమునిచ్చిన ప్రభువైన ధన్వంతరికి నమస్కరిస్తున్నాను. మనిషి రసాయనాన్ని సేవించటం వలన దీర్ఘాయుషు, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, ఆరోగ్యము, యవ్వనము, తేజస్సు, శరీరకాంతి, సుస్వరం, ఔదార్యం, శరీరానికి ఇంద్రియాలకు బలం, వాక్శుద్ధి, లోకవంధ్యత, మనోజ్ఞత వీటిని పొందుతున్నాడు. ప్రశస్తమైన రసాది ధాతువులను పొందటానికి మీరు చేయు ప్రయత్నమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది.
నా మీద నమ్మకంతో గౌరవంతో మీ మీ వ్యాధులను పోగొట్టుకునేందుకు సుదూరం నుంచి వచ్చిన నా ఆత్మ బంధువులకు ఆరోగ్య సిద్ధిరస్తు. సర్వేజన సుఖినోభవంతు. సమస్త వ్యాధి పీడితులకు, సమస్త మానవులకు, సర్వ ప్రాణులకు శాంతి కలుగ్గాక అని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించుకుని ఎదురుగా ఉన్న వారిని ఆశీర్వదించారు గోవిందపాత్రులు గారు. తరతరాల నుంచి వస్తున్న సింహాసనం లాంటి పాతకాలం నాటి పెద్ద కుర్చీ ఒకదానిని అక్కడ సిద్ధం చేసి ఉన్నారు. సింహాచలం మంగళసూరి దాని మీద ఆసీనులైనారు గోవిందపాత్రులు గారు. అప్పటికి వర్షం పూర్తిగా ఆగిపోయింది. సర్వ పరిసరాలు అభ్యంగన స్నానం చేసినట్లు పరిశుభ్రంగా కళకళ్లాడుతూ ఉన్నాయి. కానీ ఆకాశాన్ని కమ్మిన మేఘాలు ఇంకా తొలగిపోలేదు. గోవిందపాత్రుల వారి ఉనికితో వాతావరణంలో కొత్త ఉత్తేజం కలిగింది. వారి సమక్షమే అక్కడ చేరిన రోగులకు భరోసానిస్తుంది. గోవిందపాత్రుల వారి కుమారులు పద్మనాభదేశ పాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు ఆయుర్వేద ఔషధాలతో తండ్రి చెంతనే సిద్ధంగా ఉన్నారు. మొదటి రోగిని చూడబోతున్నారు గోవిందపాత్రులు గారు. ఇంతలో పెద్ద కలకలం రేగింది. కొన్ని తెల్లని కార్లు ఆ ప్రదేశానికి దూసుకొచ్చాయి. వాటిల్లోంచి మంది మార్బలంతో పటోటోపంగా దిగాడు సెంట్రల్ మినిస్టర్ తిమ్మన్న. తారు పేపాకు తెల్లటి దుస్తులు తొడిగినట్టుంది అతని ఆకారం. అంతులేని దర్పం కనపడుతోంది అతని హావభావాల్లో. తారు రోడ్డు మీద దొర్లుతున్న బుల్డోజర్ మాదిరిగా గోవిందపాత్రుల వైపు 4 అడుగులు అతిభారంగా వేసి ఇక నడవలేక నిలిచిపోయాడు. ఫోల్డింగ్ కుర్చీతో అతని పక్కనే వస్తున్న అసిస్టెంట్ చటుక్కున అక్కడికక్కడే వాల్చేశాడు. అందులో కుప్పలా కూలబడిపోయాడు తిమ్మన్న. కుర్చీలోనే ఆపసోపాలు పడి కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి దప్పంగా చూశాడు గోవిందపాత్రుల గారి వైపు. గోవిందపాత్రులు గారు అతన్ని కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. తన ముందున్న వ్యక్తిని పరీక్షించి రోగాన్ని తగ్గించేందుకు మందు ఇస్తున్నారు. కోపంగా చూశాడు మంత్రి తిమ్మన్న గోవిందపాత్రులు గారి వైపు. ధ్యానిలా ప్రశాంతతతో తన చికిత్సలో లీనమై ఉన్నారాయన. కనురెప్పలు కూడా కదిలించలేదు. అది చూసిన తిమ్మన్నకు కడుపు మండింది. తనను తన హోదాను చూసి తన అడుగులకు మడుగులొత్తే వాళ్ళనే చూసి ఉన్నాడు తిమ్మన్న. సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత గోవిందపాత్రులు గారు తను వస్తున్నే గౌరవంగా లేచి మర్యాద ఇవ్వకపోవటమే కాక తన ఉనికినే గమనించనట్లు ప్రవర్తించటం భరించలేకపోతున్నాడు తిమ్మన్న. అయితే అంతకంటే భరించలేని విధంగా ఉంది అతని కడుపులో సుడులు తిరుగుతున్న బాధ. కానీ తను భరించరాని కడుపు నొప్పితో తల్లకిందులవుతూ వైద్యం కోసం వచ్చిన విషయం గోవిందపాత్రులు గారికి తెలిస్తే తన విలువ ఎక్కడ పడిపోతుందోనని భయపడి బాధను పళ్ల బిగున పట్టి భరిస్తూ పియ్యేని ఉరిమి చూశాడు. ముఖమంతా స్ఫోటకపు మచ్చలతో నిండి అప్పుడే జైలు నుండి విడుదలై బయటకు వచ్చిన వాడిలా ఉన్న అతని పియ్యే వెంటనే చెలరేగిపోయాడు. ఏమయ్యా డాక్టరు, వచ్చిందెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ తిమ్మన్న గారు. సెంట్రల్ మినిస్టర్ తిమ్మన్న గారయ్యా వచ్చింది. రా, వచ్చి అయ్యగారికి నమస్కరించు. నమస్కరించి అయ్యగారి ఆశీర్వాదాలు అందుకో అని బిగ్గరగా అరిచాడు. అక్కడున్న ప్రజలందరికీ గోవిందపాత్రుల వారు దైవంతో సమానం. దైవం మీద మాట పడినా సహిస్తారేమో కానీ గోవిందపాత్రుల గారి మీద ఏగవాలినా సహించరు వారు. తిమ్మన్న పియ్యే మాటలు విని వారి రక్తం సలసలా మరిగిపోయింది. ఉప్పెనలా లేచి తిమ్మన్న మీద, తిమ్మన్న పరివారం మీద పడబోయారు. గోవిందపాత్రుల వారు చేసిన ఒకే ఒక చిన్న కనుసైగ వారిని నిలబెట్టేసింది. లేకపోతే తిమ్మన్న పియ్యేతో పాటు తిమ్మన్న పరివారం అంతా తుక్కు అయిపోయేవాళ్లే. ప్రజల రియాక్షన్ చూసి బెత్తరపోయారు తిమ్మన్న, అతని పరివారం. ఈ లోపల గోవిందపాత్రుల వారి వైద్యం కోసం వచ్చిన మరో 10 మంది పోగయ్యారు. గోవిందపాత్రులు గారితో దురుసుగా ప్రవర్తించాడని తెలిసి ఉసూళ్ల తెరలా రావటం మొదలుపెట్టారు గ్రామస్తులు. గోవిందపాత్రులు గారు కనుసైగ చేస్తే చాలు తిమ్మన్న గుంపు మీద పడి రక్తం తాగేట్టుంది వారి వాలకం. తిమ్మన్న గొంతు ఎండిపోయింది దెబ్బకి. గుండెలు బిక్కుబిక్కుమంటున్నా బెంకాన్ని ప్రదర్శిస్తున్నాడు. తిమ్మన్న దగ్గరికి సింహాచలం ఆవేశంగా వచ్చాడు. అతని కళ్ళలో రక్తం పొంగుతోంది. చూడండి బాబులు, తమరు మినిస్టర్ అయి ఉండొచ్చు కానీ వారు దేవుడు. అవసరం కోసం వచ్చి పోజులు ఎట్టకండి, తేడాలు వచ్చేస్తాయి. వారి దగ్గరకు మీలాంటి వాళ్ళు, మీకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది రోజు వస్తూ ఉంటారు. వచ్చి వారి కాళ్లకు నమస్కరిస్తారు. మీకెంత హోదా, అధికారం, డబ్బు ఉంటే మాత్రం ఏం లాభం? అనుభవించడానికి ఆరోగ్యం లేనప్పుడు సూర్యుడి ముందు దివిటి ప్రతాపం పనిచేయదు. వారి ముందు మీ అతిశయాన్ని చూపించడానికి ప్రయత్నించి అభాస్పాలు కాకండి. వారి ఒక్క కనుసైగ చాలు మీరు మీ వెంట ఉన్న బలగం మొత్తం మాడి మసైపోవడానికి. మీ గొప్పతనం ఏదైనా ఢిల్లీలోనో హైదరాబాద్లోనో చూపించుకోండి, ఇక్కడ కాదు. వారిని
ఒక్కసారి చూడండి, మీరెంత అవమానించినా మీ మీద కోపం చెందకుండా ఆ పసిపాపకు ప్రశాంతంగా వైద్యం చేస్తున్నారు. అలాంటి ప్రేమమూర్తి ఆయన, మహానుభావుడు. అలాంటి మా అయ్యగారి మీదన మీరు అహంభావం చూపించడం? అలాంటి అయ్యగారి దగ్గర మీ జీతగాడు రెచ్చిపోతున్నాడేంటి? ఢిల్లీ వెళ్లాలని లేదేమో. చివరగా ఒక్క మాట చెప్తున్నా వినండి. కడుపు నొప్పితో ప్రాణం పోతున్నంత బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన మీరు దాన్ని కప్పిపుచ్చి ఏం సాధించగలరు? దేవుడి దగ్గర కష్టాలు, వైద్యుల దగ్గర జబ్బు దాస్తే ఏటొస్తదండి? సావు తప్ప. ఇంత దూరం వచ్చి ఇక్కడ చచ్చిపోతారా ఏంటి? మా ఊరికి చెడ్డ పేరు. కనుచూపుతో మీ కడుపులోని కణకణాలన్నీ చదవగల అపర ధన్వంతరి అయిన గోవిందపాత్రుల వారిని మీరు ఏమార్చగలరా? నటనతో కప్పిపెడితే మీ కడుపులోని వికారాన్ని వారు కనిపెట్టలేదనుకున్నారా? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుకోండి. ఆ కరుణామయ క్షమకు పాత్రులై మిమ్మల్ని వేధిస్తున్న కడుపు నొప్పి నుండి విముక్తులు కండి. మనకెంత డబ్బుంది, ఎన్ని మిద్దెలు, మేడలు, పొలాలు, తోటలున్నాయి, నేను నా పిల్లలకి ఎంత కూడబెట్టుకుంటున్నానని ఆలోచించేవాడు మామూలుడండి. ఎంతమందిని ఆదరించాం, ఆదుకున్నాం, అందరినీ బాధల నుంచి విముక్తి చేశాం అనేవారు నిజమైన వైద్యులు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు సింహాచలం. కత్తి అంచు మీద పలుకుల్లా వచ్చాయి సింహాచలం మాటలు. అసలు ఆ క్షణంలో అతను 5వ తరగతి వరకే చదువుకున్న సింహాచలం అంటే ఎవరూ నమ్మలేరు. గోవిందపాత్రులు గారి మీద అతనికి ఉన్న అచంచలమైన విశ్వాసమే అతని చేత అంత కటువుగా ఆ మాటలను పలికింపచేసింది. ఆ మాటల్లో ఉన్న సత్యం తిమ్మన్నలో కొంతవరకు ఆత్మవిశ్లేషణకు దారితీసింది. కానీ గోవిందపాత్రులు గారి కాళ్ల మీద పడమనేసరికి అతనికి అహం అడ్డుపడింది. ఇంకా బెంకంగా కడుపు నొప్పిని బిగబట్టుకున్నాడు. కానీ ఎంతవరకు బిగబట్టుకోగలడు? అంతకు కడుపులో నొప్పి తీవ్రమైపోతుంటే ఒక్కసారిగా జ్ఞానోదయమై పరిగెత్తుకుంటూ పోయి గోవిందపాత్రులు గారి కాళ్ల మీద పడ్డాడు తిమ్మన్న. నా తప్పులు మన్నించండి, కడుపు నొప్పి విపరీతంగా తొలిచేస్తోంది, ప్రాణాలు పోయేట్లున్నాయి, దయచేసి కనికరించి కాపాడండి మహాప్రభు అంటూ బోరుమన్నాడు. లే నాయనా లే అంటూ తిమ్మన్నని ఓదార్చి క్షణాల్లో ఒక కషాయాన్ని తెప్పించి అతని చేత తాగించారు గోవిందపాత్రులు గారు. అది విష గుల్మాలతో తయారు చేయించిన ప్రత్యేకమైన కషాయం. 2 నిమిషాల కల్లా ప్రాణాలు పోయేట్లుగా ఉన్న కడుపు నొప్పి శాంతించింది తిమ్మన్నకు. మరి కాసేపటికి పూర్తిగా ఉపశమించింది. తన హోదాను కూడా మరిచిపోయి గోవిందపాత్రుల పాదాలకు సాష్టాంగ పడిపోయాడు తిమ్మన్న. ఆయన్ను ఏమని పొగడాలో అతనికి తెలియడం లేదు. కళ్లల్లో నీళ్లు ధారగా కారుతుంటే ఆ కన్నీళ్లతో ఆయన పాదాలకు అభిషేకం చేశాడు. తిమ్మన్న సిబ్బంది, పరివారం, సెక్యూరిటీ అంతా మ్రాన్పడిపోయారు ఆ సంఘటన చూసి. అయినా ఏమీ పట్టించుకోవడం లేదు తిమ్మన్న. అతని కళ్లకు గోవిందపాత్రులు గారు దేవుళ్ళ కనపడుతున్నారు. చిన్నప్పుడెప్పుడో తెలుగు మాస్టారు చెప్పిన వైద్యో నారాయణో హరికి అన్న సూక్తి గుర్తుకొచ్చింది. గోవిందపాత్రులు గారు తిమ్మన్నను లేపారు ప్రేమగా. నాన్నగారు, మిమ్మల్ని అందరూ నాన్నగారు అంటుంటారని, ఇంకా మీ గురించి గొప్పగా చెప్తుంటే హేళన చేశాను. నేను పెద్ద పాపిని. నాలాంటి వాడికి వైద్యం చేసి నన్ను కాపాడిన మీరు నిజంగా దేవుడు. మీ సింహాచలం అన్నట్లు నాకు ఎన్ని కోట్లుండి ఏం ప్రయోజనం? ఏ రోజు సుఖంగా నిద్రపోలేదు, నిద్ర పట్టలేదు. 100 కోట్లు ఎదురుగా ఉన్నా అనుభవించలేకపోయాను. నెయ్యి వేసుకుంటే కొవ్వు, మసాలాలు తింటే మెదడు పని చెయ్యదు. ఒక్కటి కాదు సమస్య. ప్రాణాల్ని కాపాడే మీకు ప్రాణాలిచ్చేందుకు ఎన్ని వేల మంది ఉన్నారండి. మీ గురించి ఏమని పొగడగలను? నా కడుపు నొప్పి తగ్గటం కోసం ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళాను. అమెరికా, లండన్ల చుట్టూ తిరిగాను. కానీ ఏ డాక్టరు నా కడుపు నొప్పి తగ్గించలేకపోయారు. మీరిచ్చిన చిన్న కషాయం నాకు ఉపశమనాన్ని ఇచ్చింది. మీరు నిజంగా అపరధన్వంతులు. మీ వైద్య గొప్పతనాన్ని పొగట్టానికి నేనెంత. మీలాంటి మహనీయుణ్ణి దూషించినా నా పాపానికి పరిహారం విధించండి అంటూ ఆపై మాటలేమీ రాక మూగగా మారిపడిపోయాడు తిమ్మన్న. అభిమానంగా తిమ్మన్న భుజం తట్టాడు గోవిందపాత్రులు గారు. పశ్చాత్తాపమే పాపానికి పరిహారం నాయనా. నీకేమీ చింతించకు. నీకు శాశ్వత నివారణనిచ్చే ఔషధాన్నిస్తాను. కొంత తడవు వేచి ఉండు నాయనా అని అన్నారాయన. వేచి ఉంటాను నాన్నగారు, ఎంతసేపైనా వేచి ఉంటాను. కానీ మీ నోటి వెంట ఒక్క విషయాన్ని తెలుసుకోవాలని ఉంది, అనుగ్రహిస్తారా అడిగాడు తిమ్మన్న. తప్పకుండా నాయన, ఏంటది అడిగారు గోవిందపాత్రులు గారు ఆప్యాయంగా. కాలము ఆయుర్వేదాన్ని చులకనగా చూశాను నాన్నగారు. ఇంగ్లీషు మందుల చుట్టూ తిరుగుతూ ఎంతో గొప్పదైన మన ఆయుర్వేదాన్ని అలక్ష్యం చేశాను నాన్నగారు.
నాకు ఆయుర్వేదం గురించి తెలియచెప్పకపోవటమే అందుకు కారణం. నేడు ఈ వైద్యం యొక్క గొప్పతనాన్ని కళ్ళారా చూశాను, స్వయంగా అనుభవించాను. అందుకే ఈ ఆయుర్వేదం పుట్టుక గురించి, గొప్పతనం గురించి మీ నోటి నుంచి 4 మాటలు వినాలని ఉంది నాన్నగారు. ఆ అదృష్టాన్ని కలిగించండి అని వేడుకున్నాడు మంత్రి అయ్యన్న. అవశ్యం నాయనా, జిజ్ఞాసుల తృష్ణను తీర్చడం మాకు ఆనందదాయకం అంటూ చుట్టూ పరికించి చూశారు గోవిందపాత్రులు గారు. పద్మనాభదేశ పాత్రుడు, శివరామ ముకుంద పాత్రుడు రోగులకు వైద్యం చేస్తున్నారు. ముక్తేశ్వరి కూడా ఓ వంక రోగులను పరీక్షిస్తోంది. ఆమె వైద్యాన్ని పరికించిన గోవిందపాత్రులు గారు తృప్తిగా తల పంపించారు. చికిత్స చేయించుకున్న వారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు, గోవిందపాత్రుల వారి నోటి వెంట వచ్చే పలుకులు వినాలని. ఇంతలో మహాలక్ష్మమ్మ గారు కుటుంబ సభ్యుల వెంట వచ్చి సాయపడుతూ ఉండగా స్వహస్తాలతో అందరికీ చల్లని పానీయాన్ని అందించారు. అందరూ తృప్తిగా ఆ పానీయాన్ని ఆరగించారు. గోవిందపాత్రులు గారు గొంతు సవరించుకొని చెప్పడానికి ఉపక్రమించారు. తెమ్మన్న కింద కూర్చున్నాడు. అదేమిటి తెమ్మయ్య, లేచి పైన కూర్చో అన్నారు గోవిందపాత్రులు గారు. లేదు నాన్నగారు, మా వైద్యుల పవిత్ర ఉపదేశాన్ని నాలాంటి అజ్ఞానులు కింద కూర్చుని వినటమే సమంజసం అన్నాడు తెమ్మన్న వినయంగా. చిన్నగా చిరునవ్వు నవ్వారు గోవిందపాత్రులు గారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.